హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. బేసిక్గా మనం రెగ్యులర్గా చూసే ఇంటర్వ్యూస్లో యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ని చేస్తూ ఉంటాం. సో ఈరోజు మనతో పాటు యంగ్ టాలెంటెడ్ డాక్టర్ ఉన్నారు. ఈస్థెటిక్ ఫిజిషియన్, తన్మన్ హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ తరుణ్ ఉండవెల్లి ఈరోజు మన గెస్ట్. సో ఆయన జర్నీ గురించి అండ్ ఇంకా మనం డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ఇంకొన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఉన్నాయి. అవి ఏంటనేది ఆయనతోనే మాట్లాడదాం. హలో తరుణ్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. మీరు బాగున్నారా? యా ఐమ్ గుడ్. సో ఫస్ట్ అసలు మీ రీల్ చూసినప్పుడు, మీ సిస్టర్తో చేసిన రీలు, ఎవరు అసలు ఈయన ఆ స్కిన్ టోను, హెయిర్ స్టైల్ చూసి ఎవరో ఫారినర్ ఏమో అనుకున్నాను నేను. తర్వాత సెర్చ్ చేసి మీ గురించి మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత ఓకే, ఒకసారి కలుద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం అనిపించింది. ఎందుకంటే ఒకవైపు సైన్సు, ఒకవైపు స్పిరిచువాలిటీ, ఇంకోవైపు సాంగ్స్, డాన్సు, అన్నీ కలిపి ఉన్నాయి మీ దగ్గర. సో అందుకే యంగ్ టాలెంటెడ్ డాక్టర్ అని చెప్పాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఏ యాంగిల్లో తీసుకోవాలి ఇంటర్వ్యూ అనేది అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు హిందూ ధర్మం గురించి అడిగినా చాలా బాగా మాట్లాడతారు, ఇప్పుడు సైన్స్ గురించి అడిగినా బాగా మాట్లాడతారు, సో ఇండస్ట్రీ గురించి కూడా మీ దగ్గర చాలా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫెషన్ గురించి మాట్లాడదాం అండ్ ఇంకా ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. సో ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఓవైపు డాక్టర్గా, ఇంకోవైపు హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేస్తూ ఆ వీడియోలు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ జర్నీ గురించి? సో మై ఫ్యామిలీ అంటే మేము ముగ్గురం సిబ్లింగ్స్. మై ఫాదర్, మదర్ అండ్ మేము ముగ్గురం సిబ్లింగ్స్. ఫాదర్ వాజ్ ఇన్ టు బిజినెస్. నౌ హీఈస్ రిటైర్డ్. హీఈస్ విత్ అస్ అట్ హోమ్, రెస్టింగ్లో ఉన్నారు. మా మదర్ ఇస్ హైకోర్ట్ అడ్వకేట్. మళ్ళీ మేము ముగ్గురం, ఫస్ట్ అక్క, మీ అందరికీ తెలుసు అక్క గురించి, అండ్ దెన్ నేను డాక్టర్, అండ్ దెన్ మై బ్రదర్ ఇస్ అగైన్ అన్ అడ్వకేట్. సో హీ ఈస్ వర్కింగ్ అండర్ మై మదర్. So this is all about my family. And then coming to my profession, I నా ఓన్ కంపెనీ, అంటే నేను తన్మన్ అని చెప్పి నేను I have my own clinic. So I'm completely into skincare, hair and lasers. So I have a couple of branches. ఒకటి కొంపల్లిలో ఉంది, and then the other one is in Saidingpuri. So it's just that I just balance all the spheres of my life. ఓకే, So spirituality కొంత, నా ప్రొఫెషన్ కొంత, and the remaining time to my family, traveling and all. I love traveling, so I just keep going around. అంటే ఒకవైపు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఇంకోవైపు డాక్టర్గా ఉన్నారు. ఈ రెండింటిని ఎట్లా చూస్తారు? సో మీ మెడలో ఏదో తాయెత్తు కూడా ఉన్నట్టుంది. అంటే ఇది మొన్న రీసెంట్గా పెట్టుకుందే, అదేం ఎప్పటికీ ఉండేది కాదు. బట్ ఐఎమ్ ఫాండ్ బిలీవర్ ఆఫ్ గాడ్ అనుకోండి. ఇంకా లైక్ మోర్ దెన్ ఎట్లా అంటే, స్టేయింగ్ క్లోజ్ టు గాడ్ కీప్స్ మీ రిజువనేటెడ్, ఒక టైప్ ఆఫ్ పీస్ ఇస్తుంది. సో విత్ దట్ ఇంట్రెస్ట్, సిన్స్ మై చైల్డ్హుడ్ ఐ హ్యావ్ కల్టివేటెడ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. ఇష్టం బాగా, అంటే దేవుడికి పూజ చేయడము, తెలుసుకోవడం మన పురాణాల గురించి, మన ధర్మం గురించి తెలుసుకోవడం. అంటే ఇప్పుడు మన జనరేషన్లో మనం తెలుసుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇంకేమైనా ఇవ్వగలుగుతాం. నా పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు మనమే ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోండి, రేపు వచ్చే వాళ్ళు మనల్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మన దగ్గర ఆన్సర్స్ లేవు చెప్పడానికి. చాలామంది ఇప్పుడు ఇవాళ చిన్న పిల్లలు ఏమైనా కావాలన్నా క్వశ్చన్స్ అడిగితే, పేరెంట్స్ని ఎవరైనా అడిగితే గట్టిగా ఏ క్వశ్చన్కి వాళ్ళకి ఏదో ఆన్సర్ తెలియదు. మామూలుగా రాముడు, సీత ఇవి తప్పితే ఇంకా డీటెయిల్ నాలెడ్జ్ ఇంకెవరికి ఉంది? సో there should be a change somewhere. Generation requires somebody who will again teach them all these things and చెప్పి, why don't, ఇప్పుడు God has blessed me with that knowledge, so why should I not take that step అని చెప్పి, that interest only I started teaching Bhagavad Gita. ఓకే, since couple of years, చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి కూడా I take online classes Bhagavad Gita. apart from it, నా పర్సనల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఓకే. అంటే యాక్చువల్గా ఎక్కువగా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ అండ్ ఇంకా డాక్టర్ చేసిన వాళ్ళు దేవుణ్ణి, పురాణాలని, నమ్మకాలని, వీటన్నిటిని కూడా అంతగా నమ్మరు. సో వాటికి ఎగనెస్ట్గానే మాట్లాడుతూ ఉంటారు, సో వాటికి ఎగనెస్ట్గానే ఉంటారు. సో ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా, సో ఇది సైన్స్ అని నమ్మండి మీరు, అది నమ్మొద్దు అని చెప్పేసి శాస్త్రాలకి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. సో కానీ మీరు ఇక్కడ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. అది మీకు ఎలా పాసిబుల్ అయింది? అంటే స్పిరిచువాలిటీ లేనిది వేరే ఏది లేదు అన్నది నా నమ్మకం అండి. ఇప్పుడు ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, కానీ హ్యూమన్ బ్రెయిన్ అన్నది స్పిరిచువాలిటీని మించి వెళ్తుంది, రీచ్ అవుతుంది అంటే అది అసంభవమైనటువంటి విషయం.
అది ఇట్స్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ థింగ్. ఇంకా అదేంటంటే ఇంకా ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసము ఈ అజ్ఞానంతో మాట్లాడే మాటలు అవన్నీ. ఈ సైన్స్ని నమ్మండి, సైన్స్ వచ్చింది కూడా ఎక్కడి నుంచి, స్పిరిచువాలిటీ నుంచే వచ్చింది. కాబట్టి అలా నమ్మని వాళ్ళని కన్విన్స్ చేస్తూ మన టైం వేస్ట్ చేసుకోవద్దు అన్నది నా పాయింట్. బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ప్రీడిస్టైన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ గైడెడ్ బై సమ్ సూపర్ న్యాచురల్ పవర్ అనేది అయితే గట్టిగా నమ్ముతాను నేను. ఎందుకంటే గాడ్ అనేవాడు లేకపోతే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నాట్ దట్ పాసిబుల్. సో ఇక హేతువాదులు ఉంటారు, ఎథీస్లు ఉంటారు, అట్లా కాదు ఇట్లా అని చెప్పి వాళ్ళతో నేను చర్చకు కూర్చోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు, అంత నా టైం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ దెన్ నా ఫౌండ్ బిలీవ్ అయితే అది, ఎందుకంటే అది లేనిది ఇంకా అసలు వేరే ఎగ్జిస్టెన్స్ అన్నది పాసిబుల్ కాదన్నది. అండ్ మనం దేంట్లో ఉన్నా కూడా స్పిరిచువాలిటీ మనకు ఒక బ్యాక్ బోన్ లాంటిది. మనం ఏం చేసినా కూడా ఆ స్పిరిచువల్ పవర్ ఏదైతే ఉంటుందో దానిని మనము మనతోటి ఉన్నవాడు ఒక అడుగు ముందరికి వెళ్తే మనం 100 అడుగులు ముందరికి వెళ్తాం. సో ఆ పుష్, ఆ థ్రస్ట్ అన్నది మనకు బ్యాక్ నుంచి వస్తుంది. అది సో అది ఏదో అదృష్ట రూపంలో వస్తుంది, అదృశ్య రూపంలో వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే ఇంకా వీ కాంట్ ప్రెడిక్ట్ అండ్ టెల్, దేవుడి రూపంలో ఇట్లా వస్తాడు ఇట్లా చేస్తాడు అన్నదేం కాదు. కానీ మనం నమ్ముకుంటూ మన కర్మ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక ఫామ్లో డెఫినెట్గా హెల్ప్ అన్నది మనకు వస్తుంది. వేరే వాళ్ళకి ఎంతో కష్టపడితే వచ్చే డబ్బులు మనకి ఈజీగా రావడం, వేరే వాళ్ళకి ఎంతో కష్టంగా ఏ పనులు మనకి ఈజీగా అయిపోవడం, వేరే వాళ్ళకి అసలు ఎంజాయ్మెంట్కి వేరే వాటికి లేని టైం మనకు రావడం, మనం వేరే వారికి లేని టైము లేదంటే ఆ దేవుడికి స్పెండ్ చేసే టైం మనకు ఒక బ్లెస్సింగ్ లాగా రావడం, ఇవన్నీ ఏంటంటే ఈ చిన్న చిన్నవే ఇవి. అంతేగాని ఏదో దేవుడు ముందరకు వచ్చేస్తాడు, సినిమాల్లో చూపించినట్టు వరాలు ఇచ్చేస్తాడు, ఇట్లా చూపించగానే అట్లా మాయమైపోతాయి, అవన్నీ కాదు. కానీ బట్ ఎస్, సమ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మీకేమైనా జరిగిందా మీరు ఎంత నమ్మడానికి? నాకు జరిగిందా అని కాదు, నేను ఐ ఫీల్ దట్ ప్రెజెన్స్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై లైఫ్. నేను ప్రతి దాంట్లో కూడా ఐ ఫీల్, అంటే ఏం చేస్తున్నా కూడా అనిపిస్తుంది, అంటే ఇది ఇలా జరిగితే బాగుంటుంది అనే విషయాలు కూడా అలా జరగనప్పుడు, అరే అలా వేరేలాగా జరిగినప్పుడు కూడా అచ్చా ఓకే ఇలా జరగడమే కరెక్ట్, మేబీ ఇది ఇలా కాకుండా అలా జరిగితే అంత హ్యాపీగా ఉండేవాడిని కాదేమో అని అనిపిస్తుంది. సో అప్పుడు అనిపిస్తుంది ఏదో సంథింగ్ ఈజ్ రీడైరెక్టింగ్, సంథింగ్ ఈజ్ గైడింగ్ మీ, నా పాత్లో ఏదో ఒకటి ఉంది అన్న పవర్, ఆ పవర్ని అయితే నేను ఫీల్ అవుతాను. అంతేగాని దేవుళ్ళు కనిపించడము, దేవుళ్ళు రావడం పైకి, అవన్నీ కాదు. కానీ బట్ ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్. ఓకే, యా. సో ఫ్యామిలీ మొత్తం ఇంతే నమ్ముతారా? అందరం నమ్ముతాం. ఓకే, నమ్ముతాం. యా. ఓకే, రైట్. సో కానీ అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా ఏదైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడతారా హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేస్తూ, లేదు అంటే వాళ్ళకి తెలిసేలాగా? యా, డెఫినెట్గా. ఇప్పుడు నా ఎఫర్ట్ అట్లా ఇస్తున్నాను కాబట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా మారినారు. చెప్పాలంటే నా ఇన్ఫ్లుయెన్స్ తోటి లాట్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ టు రైట్ పాత్. ఈ స్పిరిచువల్ పాత్లోకి వచ్చి బై అడాప్టింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనుకోండి, సో మారుతున్నారు. అంటే ఆ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. ఎవరు నా దగ్గర ఇప్పటిదాకా వచ్చి ఆర్గ్యుమెంట్ చేసింది అయితే లేదు, ఇట్లా కాదు ఇట్లా నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు ఇది తప్పు అని చెప్పిన వాళ్ళైతే లేరు. బట్ దెన్ డెఫినెట్గా అంటే నా ఇన్ఫ్లుయెన్స్ తోటి అది అయితే ఉంది. ఐఎమ్ స్ప్రెడ్డింగ్ దట్ పాజిటివిటీ. నన్ను చూసి చేంజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ తోటే నేను సోషల్ మీడియాలో మెయిన్గా పోస్ట్ చేసేది కూడా ఆ ఇంట్రెస్ట్ తోటే పెడతాను. అదేదో ఫాలోవర్స్ రావాలనో, లేకపోతే షో ఆఫ్ కోసమనో, లేకపోతే మనం చేసే పూజలు 10 మందికి చూపించుకోవాలన్నా అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు ఇంత స్పిరిచువాలిటీ ఉన్నప్పుడు అసలు ఆ లెవెల్ ఆఫ్ ఇది వెళ్ళిపోతుంది మనకు. అది దట్ ఈస్ ద స్వీట్నెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. చాలామంది స్పిరిచువాలిటీని ఎంతసేపు పూజలు చేయడం, గుళ్ళకి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడం, ఇక్కడికే చేసేస్తారు. అని కాదు, స్పిరిచువాలిటీ మన మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చేస్తుంది. ద వే వీ థింక్, మనం ఒకరితో మాట్లాడే విధానం అనుకోండి, మనం ఆలోచన విధానం అనేది మారిపోతుంది కంప్లీట్గా. మన పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్, టువర్డ్స్ వరల్డ్, టువర్డ్స్ పీపుల్ అరౌండ్ అస్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి డెఫినెట్గా ఒక ప్రాపర్ పర్సనాలిటీ లాగైతే ఎదుగుతాం మనం. ఓకే, దాంతో రైట్. చాలామంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ గుడికి వెళ్తే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఈ గుడికి వెళ్తే తగ్గుతుంది, సో లేదు అంటే ఈ ప్రసాదం తింటే తగ్గుతుంది, ఇలా చాలామంది నమ్ముతూ ఉంటారు కదా. అది చాలామంది డాక్టర్స్ అందరూ కూడా లేదు మీరు హాస్పిటల్స్కి వచ్చి సైన్స్ని నమ్మాలి అని చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి విషయాల్లో చూడండి, ఒపీనియన్ ఏంటి? డిజీజెస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది డెఫినెట్గా ఇట్స్ అ మస్ట్ అండ్ షుడ్ థింగ్. దేవుడికి అంత పవర్ ఉందా అంటే దేవుడికి అంత పవర్ ఉంది, కానీ మానవుడికి అంత పవర్ ఉందా అంటే అంత పవర్ మానవుడికి లేదు. కాబట్టి ఎఫర్ట్స్ మన సైడ్ నుంచి పెరగాలి. ఇప్పుడు నిజంగా నా టెంపుల్కి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకుంటే మనకు రోగంలో నయం అయిపోతాయి. పూర్వకాలంలో మనం చూస్తే అలా జరిగేవి. అందుకనే దేవుళ్ళందరూ కూడా భూమిపైన ఉండేవాళ్ళు ఒకప్పుడు.
ఇప్పుడు మహాభారతం టైంలో కృష్ణ పరమాత్మ సాక్షాత్ మన భూమిపైనే ఉన్నాడు ఆయన. అంటే అప్పటికి అంత పవర్ ఉండింది జనాలకి. ఇప్పుడు ఏంటంటే మన కర్మ అన్నది ఎట్లా అయిపోయిందంటే ఆ బ్యాడ్ కర్మ మన బ్యాంక్లో అంత రిజర్వ్ అయిపోయేసరికి ఇప్పుడు జ్వరం వచ్చింది అంటే ఒక టాబ్లెట్ 5 రోజులు వేసుకోవాలి కంటిన్యూస్గా, 2 రోజులకు ఒక రోజుకి అట్లా ఒక డోసేజ్ ఇట్లా ఇస్తాం. సో మనం చేసిన కర్మకి నువ్వు 365 డేస్ ఏం చేయకుండా ఒక్కరోజుతో టెంపుల్కి వెళ్ళంగానే నీకు జరిగిపోవాలి అంటే జరగవాల. కాన్స్టెంట్ ఎఫర్ట్స్ అన్నవి ఉండాలి. జనరల్గా మన చుట్టూతున్న వాళ్ళకే మనం ఏదైనా ఇంప్రెస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఇవ్వాలన్నా కంటిన్యూస్గా ఒక జర్నీ ఉంటే కానీ చేయలేము అది. అలాంటిది మనం ఏం చేయకుండా ఒకసారి వెళ్ళంగానే టెంపుల్ ఇట్లా అయిపోవాలి. డెఫినెట్గా అక్కడికి వెళ్ళినందుకు ఆ పాజిటివ్ ఎనర్జీ అన్నది మనలోకి వచ్చి మన కర్మ అన్నది డెఫినెట్గా కొంచెం తగ్గుతుంది. బ్యాడ్ కర్మ అన్నది మనకు ఆ పవర్ అన్నది ఇస్తాడు దేవుడు. అట్లా అని చెప్పి అది రాంగ్ అని కాదు. నువ్వు ఇంత పెద్ద రిజర్వ్ తోటి వెళ్ళి నువ్వు దేవుడి దగ్గర అంత ఒకటేసరికి వెళ్ళిపోవాలంటే అట్లా పాసిబుల్. అంత మాత్రం అది రాంగ్ అని కాదు. కాబట్టి నీ ప్రాక్టీస్లో మనము ఎంతవరకు వీఆర్ అప్రోచింగ్, మన కర్మ ఎంతవరకు బాగుంది. 365 డేస్ పాపాలు చేసేసి ఒకరోజు టెంపుల్కి వెళ్ళేసి నదిలో నీళ్ళలో మునగంగానే పోతాయా? పోవు. ఇప్పుడు అది అబ్జర్వ్ చేయకుండా నదులలో స్నానం చేయగానే పాపాలు పోతాయా, గుళ్ళల్లోకి వెళ్ళిపోగానే పాపాలు పోతాయా అంటే పోవు. నేనే చెప్తున్నాను పోవు. అలా పోయేవి కావు అవి. కానీ దానికి ఒక ప్రాక్టీస్ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీడే కొంచెం మనము మన స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎవ్రీడే ఒక 10 minutes పెట్టుకున్న 365 డేస్కి 365 into 10 minutes అంటే కొన్ని వేల నిమిషాల స్పిరిచువల్ ఆధ్యాత్మిక పవర్ అన్నది మనకు వస్తుంది. అది చేస్తామా? చేయం. కానీ మనకేంటి షార్ట్ కట్స్ కావాలి. గుడికి వెళ్ళిపోవాలి, తగ్గిపోవాలి, ప్రదక్షిణాలు చేయాలి, రిజల్ట్స్ రావాలి. బిజినెస్ డీల్ అది ఎవరితో? బిజినెస్ డీల్ చేసినప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్ కాదు, ఈజ్ గాడ్. సో ఆయనకి ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన గురించి మంచిగా అనుకున్నా, ఆయన గురించి చెడగా అనుకున్నా ఆయనకేం పెద్ద ఫరక్ పడదు. మనం అనుకుంటాం మరి మన గురించి 10 మంది మంచిగా అనుకోవాలి, మన గురించి ఇట్లా మాట్లాడుకోవద్దు అని చెప్పి. బట్ ఆయన గాడ్ కదా, ఆయనకి ఎవరు ఎట్లా అనుకున్నా ఆయన డిగ్నిటీ, ఆయన లెవెల్, ఆయన సూప్రమసీ తగ్గదు. మనం ఎంత ఉంటామండి ఆయన ముందర, ఆయన టైం ఫ్రేమ్లో మనం ఎంత, నువ్వు అనుకున్నా ఎంత అనుకుంటావు? మామూలుగా 7-8 years అనుకుంటామేమో, తర్వాత నువ్వు ఎవరో కూడా తెలియదు. ఓకే. సో ఆయన సూపర్ పవర్, ఆయన నిన్ను ఇంప్రెస్ చేయాలని ఎందుకు అనుకుంటాడు? నువ్వు ఆశ్రయించు ఆయనని. ఆ భక్తితోటి డెఫినెట్గా యు సీక్ హిజ్ రిసార్ట్, హెల్ప్ చేస్తాడు నీకు. అట్లా ఉండాలి స్పిరిచువల్ అప్రోచ్. అంతేగాని ఆ హేతువాదం నేను పెద్ద పట్టించుకోను. ఓకే. అండ్ యాక్చువల్గా మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్, ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత అంటే ఒక రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, పాష్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా ఒక యంగ్స్టర్ అనుకున్నా. మీరు చూస్తే ట్రెండీ గురువు గారిలాగా మాట్లాడుతున్నారు. అంటే డెఫినెట్గా ఐ హ్యావ్ 2 sides ఆఫ్ కాయిన్ అండి. ఐ ఎంజాయ్ మై లైఫ్ అ లాట్. నేను నిన్న ఢిల్లీ నుంచి వచ్చాను. ఐ వెంట్ టు రాజస్థాన్ ఆన్ టూర్. సో ఐ ఎంజాయ్ మై లైఫ్ అ లాట్. నాకు అదే అనిపిస్తుంది. అంటే చాలామంది టైం ఉందని రీజన్స్ చెప్తారు. మనం ఎప్పుడైతే దేవుడికి టైం ఇస్తున్నామో దేవుడు మనకు అన్నిటికీ టైం ఇస్తాడు. సో నేను ఎవ్రీ 6 monthsకి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తా. ఈజీగా అసలు వెళ్ళినప్పుడు పిచ్చగా ఎంజాయ్ చేస్తా. అసలు వర్క్ మర్చిపోతా. ఆ 10 రోజులు మినిమం 7 to 10 days ఐ కీప్ మై సెల్ఫ్ ఎంగేజ్డ్. ఐ ఎంజాయ్ లాట్. పబ్స్కి వెళ్తా, అన్నీ తిరుగుతాను, అన్నీ చేస్తాను. ఐ సోషలైజ్ అలాట్. ఇట్ డజంట్ మీన్ దట్ స్పిరిచువాలిటీలో ఉన్నంత మాత్రాన వీ హ్యావ్ టు పోర్ట్రే లైక్ దట్. బొట్లు పెట్టేసుకోవాలి, రుద్రాక్ష మాలలు వేసేసుకోవాలి, కాషాయ వస్త్రాలు ధరించాలి, అట్లా కాదు. దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ ఫర్ మీ అట్లీస్ట్. మేబీ ఐఎమ్ అట్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఎస్, దే ఆర్ ఇంపార్టెంట్, బట్ అవే ఇంపార్టెంట్ కాదు. కాబట్టి నేను 2 sides ఆఫ్ మై లైఫ్ ఐ వెస్టర్నైజ్ ఎ లాట్. నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీకు తెలుస్తుంది. డాన్స్లు ఆడతాను, అన్ని రీల్స్ చేసుకుంటాను, తిరుగుతాను, నా పిచ్చ ఎంజాయ్మెంట్ నేను చేసుకుంటాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సైడ్ అంతే డివోటెడ్గా ఉంటా. అదే అనిపిస్తుంది, ఆయనకు అంత డివోటెడ్గా టైం ఇస్తున్నాను కాబట్టి మేబీ నా లైఫ్ అట్లా మంచిగా ఆర్గనైజ్డ్గా పెట్టాడేమో అని. లేకపోతే అంత ఈజీగా పాసిబుల్ కాదు కదా. అంత జనాలకి ఇన్ని మేనేజ్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ అస్ ఈజీ టాస్క్. రైట్. సో ఎస్. బట్ ఈ మధ్యకాలంలో చాలామంది హిందూ దేవుళ్ళ గురించి, హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడడం, హిందూ గుళ్ళ మీద దాడులు చేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా కూడా ఇప్పటివరకు చూస్తున్నాం తిరుపతి లడ్డు కల్తీ అయిందనే ఇష్యూ కూడా. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే కలియుగంలో ఉన్నాం మనము. సో కలియుగంలో ఏంటంటే ఆ కలిపురుషుడు అనేటువంటి వాళ్ళు మనుషుల యొక్క బుద్ధిలో ప్రవేశించి ఉంటాడు. సో ఇంతకుముందు అంటే ఒక రూపంలాగా రాక్షసుల్లాగా ఉండేవాళ్ళు కృత త్రేత ద్వాపర యుగాలలో. కలియుగంలో మానవుల బుద్ధిలో వెళ్ళిపోయేసరికి మానవుడు పర్స్పెక్టివ్స్, వాళ్ళ థింకింగ్ వాడు అలానే ఉంటాడు. కాబట్టి వాడికి ఎప్పుడు కూడా పాజిటివ్లో కూడా నెగిటివ్ తీసేటువంటి టాలెంట్
కలి పురుషుడు. కాబట్టి ఎంతసేపు మనము దేవుళ్ళు ఇంత చేశారు, అంత చేశారు, అది ఆయన యొక్క అదేంటి ఆ గుడ్ క్వాలిటీస్ని తీసుకోకుండా, ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆయన భగవద్గీతని ఇచ్చాడు మనకు ఇంతమంది. అది భగవద్గీతలో వీ హ్యావ్ ద ఎంటైర్ లైఫ్ ఫిలాసఫీ ఇన్ దట్. అది చూడరు. కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడే పెళ్లి చేసుకున్నప్పుడు తప్పేం లేదా, నేను పెళ్లి చేసుకోవద్దా, నేను మల్టీ రిలేషన్స్లో నేను ఉండొద్దా, ఈ ఆదర్శాలు తీసుకుంటారు. ఇది ఎందుకు తీసుకుంటారు అంటే ప్రాపర్ గైడెన్స్ లేదు వాళ్ళకి. రామాయణంలో ఉంది, సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకుపోతాడు. రాముడు అంత చాతగానోడా, రాజు కదా, బలవంతుడు కదా, సీతమ్మని ఎత్తుకుపోతాడు, ఎందుకు దద్దమ్మలా కూర్చున్నాడు అంటాడు. కానీ వాల్మీకి రామాయణం మనం చూస్తే శ్రీరామచంద్రుడి గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తారు, ఆయన క్వాలిటీస్. అది అంత మహాపురుషుడు గురించి మనం కామెంట్ చేసే అర్హత కూడా లేదు మనకు చెప్పాలని. ఇవన్నీ ఏంటంటే కలిధర్మాలండి. ఇవన్నీ ఆ కలి పురుషుడు అట్లా చేస్తూ ఉంటాడు. అందుకని వీటన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఉండాలి అంటే గాడ్ రెసార్ట్ అనేది ఇంపార్టెంట్ అని చూసి బాధ అనిపిస్తుంది డెఫినెట్గా. ఏం తెలివి లేకుండా మాట్లాడతారు, ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. నాకేమనిపిస్తుంది అంటే అలాంటి వాళ్ళని బాగుపరచలేం. వాడు చచ్చేదాకా అట్లానే ఉంటాడు. మనం అట్లా కూర్చోబెట్టుకొని 1 hour కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాడు ఏమంటాడంట, అవునా అని అనడు, వాడు మళ్ళీ అదే దాంట్లో ఉంటాడు. కాబట్టి వాళ్ళని మనము కన్విన్స్ చేయాలి, వాళ్ళని మనం మార్చాలని అనుకున్న దానికంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో జనాలకు పోకుండా మనం కాపాడుకోవాలి. అది చేయగలుగుతాం. ఒక్కడిని మార్చేదానికంటే 100 మందిని మార్చడం బెటర్. ఆ ఒక్కడు మారని ఒక్కడి కోసము మనము ఎఫర్ట్స్ పెట్టేదానికంటే మారే 100 మంది గురించి మనం ఎఫర్ట్స్ పెడితే కనీసం ఈ 100 మందికి వాడు చెప్పేది అరే వీడు చెప్పేది రాంగ్ అన్నది తెలుస్తుంది, జ్ఞానం. లేకపోతే 4 సార్లు వాడు రీల్ చూడంగానే అచ్చా అవునేమో కదా, నిజమే చెప్తున్నాడు కదా ఈయన అన్న దీనికి పోతాం. ఎందుకంటే వీడు ఒకరోజు రామాయణం తీసి చదివింది లేదు, మహాభారతం తీసి చదివింది లేదు, ఒక పూజ చేసుకుంది లేదు, ఒక గాడ్ గురించి విన్నది లేదు. ఈయన నాలెడ్జ్ అంతా చూసిన నాలెడ్జ్ ఈయన. కాబట్టి ఏది చూస్తామో అదే నిజం అనిపిస్తుంది. ఓకే, కాబట్టి దట్ ఈస్ ద అప్రోచ్ షుడ్ బి. ఓకే. తిరుపతి లడ్డు విషయం విన్న తర్వాత ఏమనిపించింది? కల్తీ చేశారు, కల్తీ అయింది అని బాగా అనిపించింది. డెఫినెట్గా బాగా అనిపిస్తుంది. అంటే అది ఎంతవరకు నిజమో అన్నది డెఫినెట్గా చూడాలంటే నాకు తెలిసి అంత స్వామి దగ్గర అంత టీటీడీ అట్లాంటి తప్పు చేస్తుందని అయితే నేను అనుకోను. నాకు తెలిసి మైట్ బి. ఇంకేంటంటే దేవుడిని కూడా పాలిటిక్స్లో లాగడానికి ఇలాంటివి చేస్తుండొచ్చు. ఎందుకంటే డెఫినెట్గా ఎవ్రీథింగ్ షుడ్ బి యూనో ఈ పాలిటిక్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే, పొలిటీషియన్స్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుని కూడా బజార్లో పెట్టేస్తారు. కాబట్టి అది ఎంతవరకు నిజమో నా పర్స్పెక్టివ్ ప్రకారం అయితే డెఫినెట్గా అలా జరుగుండకపోతే బాగుండేమో అని అనిపిస్తుంది. ఇంకా నిజంగానే జరిగితేనైతే డెఫినెట్గా అరే ఎక్కడికి వెళ్తుంది, ఇంకా అసలు అది మెయిన్ సెంటర్ అది, ఇంకా అసలు అక్కడ కూడా ఇంకా కల్తీ వచ్చేస్తే ఇంకా మనం కాపాడుకోలేము, మనల్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోలేము. ఇంకా ఇట్స్ లైక్ వీఆర్ అట్ ద వర్జ్ ఆఫ్ యూనో ఏంటి ఇంకంతే, ఇంకా దట్స్ ది ఎండ్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది చూస్తే. సో సమ్ ఇవి తీసుకోవాలి డెఫినెట్గా, ఏమైనా చర్యలు తీసుకొని అట్లాంటి వాటిని కంట్రోల్ చేయాలి. ఓకే, రైట్. ఈ సోఫా కలర్ కావాలని తీసుకున్నారా? యా, అంటే అట్లా స్పెసిఫిక్గా ఏం లేదు, నచ్చింటే బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ నచ్చుతుంది నాకు, అందుకని తీసుకున్నాను. ఓకే, రైట్. అండ్ ఇంకా నెక్స్ట్ చాప్టర్ 2 మీ ప్రొఫెషన్కి వద్దాం. కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? యా, గుడ్ క్వశ్చన్. చాలామందికి డౌట్ ఉంటుంది ఈ విషయంలో. డర్మటాలజిస్ట్ అంటే ఇట్స్ అ ప్రాపర్ మెడికల్ డాక్టర్ హూ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ మాస్టర్స్ ఇన్ డర్మటాలజీ. ఓకే, MBBS, MD, DVL అంట. డర్మటాలజీ అంటే వెనరాలజీ అండ్ లెప్రసీ, DVL అంట. సో దట్స్ అ ప్రాపర్ మెడికల్ ఇది ఓన్లీ స్కిన్కి సంబంధించి స్కిన్ ప్యాథాలజీ అవి. సో ఈ డర్మటాలజీలో యూజువలీ we mainly focus on స్కిన్స్ ఫిజియాలజీ, అనాటమీ అండ్ ప్యాథాలజీ. దానికి వచ్చి రకరకాల డిజీజెస్, వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత స్కిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్కిన్ యొక్క ఫిజియాలజీ ఏంటి అన్న దానిపైన మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఈ కాస్మెటాలజీ ఈజ్ ద వింగ్ ఆఫ్ డర్మటాలజీ. అంటే స్కిన్ని ఇంకా ఏజింగ్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి అంటే మెయిన్గా ఆ కాస్మెటిక్ కన్సర్న్స్, ఆ ఈస్థెటిక్ కన్సర్న్స్ ఆఫ్ స్కిన్ ఆర్ డెల్ట్ అండర్ కాస్మెటాలజీ. సో డర్మటాలజిస్ట్ మామూలుగా కాస్మెటాలజీలో ఉండే ప్రొసీజర్స్ అనేవి చేయొచ్చు. ఓకే, కానీ ఆ కాస్మెటాలజీలో ఉన్న పర్సన్స్ డర్మటాలజీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ చేయొద్దు కొన్నిటికి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్
మెడికల్ లైసెన్స్ అనుకోండి, దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలి. కాబట్టి ఈ ఈస్థెటిక్స్కి వచ్చేసరికి కాస్మెటాలజీలో డెఫినెట్గా ఈ యాంటీ ఏజింగ్ థెరపీస్ అనుకోండి, స్కిన్ గ్లో థెరపీస్, ఇవన్నీ మెయిన్గా ఈ ఈస్థెటిక్ కన్సర్న్స్ ఆఫ్ డర్మటాలజీ ఆర్ డెల్ట్ సపరేట్లీ అండర్ అ బ్రాంచ్ కాల్డ్ అస్ కాస్మెటాలజీ. ఓకే. So aesthetic wings, which we can call it as an aesthetic wing of dermatology. ఓకే. సో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే డర్మటాలజిస్ట్ కెన్ పర్ఫామ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ వేర్ అ కాస్మెటాలజీ కెన్ పర్ఫామ్. Cosmetologist should not perform the treatments that are performed by dermatologist. That's the main barrier. That is a very important important thing that has to be noted. Yeah. ఓకే, రైట్. సో ఎస్పెషల్లీ మీ క్లినిక్లో సో ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది? See, all the treatments concerned with the aesthetics are dealt in my clinic. So my clinic is completely into skin, hair, lasers. So it's aesthetics. So skin లో different kinds of regenerating therapies like skin glow కోసం, anti-aging కోసం, whitening కోసం, brightening కోసం, lightening కోసం, these kind of therapies. Whereas coming to hair, we have different branches under hair also. Hair regenerative procedures ఉంటాయి, hair growth ఉంటుంది, and then hair transplantation, and then we have hair transplantation, అది మన ఐవి డ్రిప్స్. ఈ గ్లో కోసం వాళ్ళు బాగా మార్కెట్లో రన్ అయ్యే ఐవి డ్రిప్స్. సో ఐవి డ్రిప్స్కి సంబంధించిన థెరపీస్ అనుకోండి. సో ఇట్స్ కంప్లీట్లీ ఇంటూ ఈస్థెటిక్స్ అండ్ స్కిన్ హెయిర్ లేజర్స్. సో ప్రాపర్గా అండర్ ద ప్రొఫెషనల్ గైడెన్స్ ట్రీట్మెంట్స్ ఆర్ గివెన్. సో ఇప్పుడు స్కిన్ అనుకుంటే ప్రాపర్ డర్మటాలజిస్ట్ పర్యవేక్షణలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇదర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ dermatologist పర్యవేక్షణ. ఎవ్రీథింగ్ is under proper professional guidance. So nothing is like normal procedure. So everything is properly planned to a patient and it is properly given. ఓకే, రైట్. Under medical supervision. ఓకే, రైట్. అంటే ఇక్కడ మేము డైలీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, అండ్ ఇంకా డైలీ మేము కూడా రెగ్యులర్గా కొంతమంది డాక్టర్స్ని స్కిన్ కేర్కి సంబంధించి, హెయిర్ కేర్కి సంబంధించి కలుస్తూ ఉంటాం. ఎంతమందితో మాట్లాడినా ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేస్తే రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. ఏది నమ్మాలి, ఏది నమ్మొద్దు అనేది క్లారిటీ లేదు. ఫస్ట్ స్కిన్ కేర్ గురించి మాట్లాడితే రకరకాల సోప్స్ అనేవి యాడ్స్లో వస్తూ ఉంటాయి. సో ఇది యూస్ చేస్తే డెఫినెట్గా మీ స్కిన్ గ్లో అవుతుంది, సో పిగ్మెంటేషన్ పోతుంది, ఇటువంటివన్నీ చూస్తుంటాం. సో అవన్నీ నమ్మొచ్చా, లేదు అంటే ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలా, ఎట్లా అంటారు? అన్నీ నమ్మొద్దు అట్లా అని చెప్పి అన్నీ కరెక్ట్ అని కాదు, అన్నీ రాంగ్ అని కాదు. ప్రాపర్గా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు జనరల్ పబ్లిక్ కోసం ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ అన్నవి. ప్రాపర్ స్కిన్ కన్సర్న్ కోసం, ప్రాపర్ స్కిన్ టైప్ కోసం అన్నది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు ప్రాబ్లం ఒకటి ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్కి, మన స్కిన్ టైప్కి సంబంధించింది ఏ ప్రోడక్ట్ అయితే మనకు సెట్ అవుతుంది అన్నది ప్రాపర్ మెడికల్గా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్లో తీసుకుంటేనే ఆ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. లేదంటే కొన్ని రోజులు ఒక రకమైన ప్రోడక్ట్స్ వాడడం, ఇంకొన్ని రోజులు ఇంకో రకమైన ప్రోడక్ట్స్ వాడడం, ఇట్లా ప్రోడక్ట్స్ ఫ్లిప్ చేసి వాడుతూ ఉంటే మనకు అనుకున్నంత రిజల్ట్స్ రావు. అదే ప్రాపర్గా ఏ ప్రోడక్ట్ వాడాలి అన్న నాలెడ్జ్ తోటి, ప్రాపర్ ప్రోడక్ట్ నాలెడ్జ్ తోటి ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని మనం కనుక ప్రోడక్ట్స్ని వాడినాం అనుకోండి, డెఫినెట్గా 3 to 4 monthsలో మన స్కిన్ కానీ హెయిర్ కానీ ఏదైనా ప్రాపర్గా రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే. సో నాలెడ్జ్ ఒక ట్యాన్ పర్సన్ని తన కలర్ చేంజ్ చేయడం అనేది ఇస్ ఇట్ పాసిబుల్? అది నిజంగానే పాసిబుల్ అవుతుందా? ఇట్ ఈస్ ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది ఇంతకు ముందున్న హీరోస్ని ఫొటోస్, వీడియోస్ బయటకు తీసి కంపేర్ చేసి కూడా ఎగ్జాంపుల్గా చెప్తుంటారు. అప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారు, సో దానికి రీజన్ ఇదే అని చెప్పేసి రకరకాల ట్రీట్మెంట్స్ కూడా చెప్తూ ఉంటారు కదా. సో అది పాసిబుల్ అవుతుందా? అంటే ఒక ట్యాన్ ఉన్న పర్సన్ని ప్యూర్గా మంచి తెల్లగా కనిపించేలాగా డెఫినెట్గా చేయవచ్చు అండి. ఇప్పుడు ట్యానింగ్ ఈజ్ రివర్సబుల్. ఓకేనా? ఇప్పుడు ఇన్నేట్గా ఇండిజినస్గా ఇప్పుడు కొంతమంది బాడీ ఇప్పుడు ఆఫ్రికన్ స్కిన్ కలర్స్ ఉంటాయి. ఎట్లా ఉంటారు వాళ్ళు? ప్యూర్ బ్లాక్. అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ పనిచేయవు. అలాంటి వాళ్ళకి లేజర్స్ చేయండి, పీల్స్ చేయండి, ఇంకోటి చేయండి, వాళ్ళని మన ఇండియన్ స్కిన్ టోన్కి లేదంటే అటు వెస్టర్న్ స్కిన్ టోన్కి తేలేము. ఎందుకంటే వాళ్ళ క్లైమాటిక్ అడాప్టేషన్ తోటి వాళ్ళ జీన్స్ అట్లా వచ్చేసాయి. నార్మల్ ఇప్పుడు మన కమ్యూనిటీలో చూసుకొని మన ఇండియన్ స్కిన్ టోన్ మనం చూసుకుంటే కనుక ట్యానింగ్ ఇస్ డెఫినెట్లీ రివర్సిబుల్. ప్రాపర్గా స్కిన్ కేర్ రొటీన్ వాడుకుంటూ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కనుక, ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ ఉన్నారు, వీ హ్యావ్ ఐవీ డ్రిప్స్ బ్రైట్నింగ్కి, వైట్నింగ్కి, లైట్నింగ్కి, హెయిర్ గ్రోత్కి, యాక్నీకి, ఇమ్యూనిటీకి, ఇట్లా డిఫరెంట్ ఐవీ డ్రిప్స్ ఉంటాయి. సో ఇప్పుడు గ్లూటథాన్ ఇంజెక్షన్స్ ఇవాళ బాగా ఫేమస్ అయిపోయాయి. సో గ్లూటథాన్ ఆల్సో ఇట్స్ వర్కింగ్ అలాట్. ఓకే.
సో అట్లా ప్రాపర్గా ఎంత డోసేజ్ ఇవ్వాలి, ఎన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి, వాళ్ళ స్కిన్ టోన్కి ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తే ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయి అన్న బేస్ పైన ఒక ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా తెల్లగా అవుతారు. చూస్తూనే ఉన్నాం కదా రిజల్ట్స్. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇంతకుముందు మనం చూసుకుంటే ఒక 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు వాళ్ళ పిక్చర్స్ కానీ వాళ్ళ ఫిలిమ్స్లో వాళ్ళ లుక్ చూసుకుంటే ఆ గ్లో అన్నది బాగా పెరిగింది. సో డెఫినెట్గా పనిచేస్తాయి అవి. రైట్. కానీ రెగ్యులర్గా అంటే చాలామంది చెప్పేది స్కిన్ కానీ హెయిర్ కానీ అంటే మనం పైన ఏ ట్రీట్మెంట్ చేసినా అది యూజ్ ఉండదు, మనం ప్రోటీన్ రూపంలో బాడీకి ఇవ్వాలి తప్ప మీరు పైన ఎన్ని సోపులు పెట్టినా ఎన్ని షాంపూలు పెట్టినా దానివల్ల యూస్లెస్ అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు ట్రూ? ఇక్కడ 2 థింగ్స్ డిస్కస్ చేయాలండి. డెఫినెట్గా ఇన్నర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ. మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ ఎంత హెల్దీ ఉన్నది అన్నది మన ఓవరాల్ బాడీ హెల్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ కొన్ని థింగ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ డ్యామేజెస్ ఉంటాయి. పిగ్మెంటేషన్ అనుకోండి, యాక్నీ అనుకోండి, లేదంటే ఈ బర్న్స్, సన్ బర్న్స్, సన్ ట్యాన్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ డ్యామేజెస్. ఆ ఎక్స్టర్నల్ డ్యామేజెస్ మనం ట్రీట్ చేయాల్సిందే. అవి ఎంత ప్రోటీన్ తీసుకున్నా ఎక్స్టర్నల్ డ్యామేజెస్ ఏం పోవు. మనం ఎంత ప్రోటీన్ తీసుకున్నా సన్ బర్న్ పోదే. ఎందుకంటే సన్ రేస్, యూవీ రేస్ నుంచి వచ్చిన డ్యామేజ్. కాబట్టి ఏ రోగానికి ఏ మందు అన్నది తెలియాలి. అన్నిటికీ ఒకటే కాదు, అన్నిటికీ ఫుడ్డే అనుకుంటే అసలు మనకి ఏం రావద్దే. ప్రతిరోజు తింటాంగా, లేచినప్పటి నుంచి ఏదో ఒకటి నోట్లో వేస్తూనే ఉంటాం. ఫుడ్ ఇస్ ద రిజల్ట్, సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే మనకి అసలు ఏ హెల్త్ ఎలిమెంట్సే రావద్దే కదా. అలాంటప్పుడు మనం ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఫుడ్ ఎంతవరకు దానికి హెల్ప్ చేస్తుంది అన్నది. డెఫినెట్గా ప్రోటీన్స్ ఉండాలి, మల్టీవిటమిన్స్ ఉండాలి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినరల్స్ అవి ఉండాలి. కానీ ఓన్లీ ఫుడ్ తినేసేసి ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్గా వచ్చిన డ్యామేజ్ని కొంచెం ట్రీట్ చేసి కొంచెం తగ్గిన తర్వాత ఫుడ్ తోటి బ్యాలెన్స్ చేయవచ్చు, అది ఓకే. అంతేగాని సన్ బర్న్కి నేను డైట్ చార్ట్ రాసిస్తా అంటే అది జరగని పని. ఓకే, ఎంత మంచి డైట్ ఇచ్చినా కూడా సన్ బర్న్ పోతుంది. అందుకని సన్ రేస్ నుంచి వచ్చి స్కిన్ డ్యామేజ్ అయింది. అక్కడ డ్యామేజ్ అయిన స్కిన్ తీయాలి ఏదో ఒక రూపంలో. మన సన్ స్క్రీన్ పెట్టావు, వేరే పీల్స్ ఇచ్చో, కెమికల్ పీల్స్ ఇచ్చో, డిఫరెంట్ లేజర్ థెరపీస్ చేసావు, ఏదో ఒక రకంగా స్కిన్ ఈవెన్ టోన్కి తేవాలి. సో అందుకని ఇవన్నీ టెంపరీ ప్రొసీజర్సే, ఏం లైఫ్ టైం ప్రొసీజర్స్ కాదు. మీరు ఒక పీల్ తీసేసుకొని లైఫ్ టైం మీకు పిగ్మెంటేషన్ రాదు. ఒక లేజర్ తీసుకోండి, ఒక 8 సెషన్స్ తీసుకోండి, లైఫ్ టైం మీకు అసలు లేజర్ అవసరమే ఉండదు. ఒక గ్లూటథాన్ ఒక 15 ఇంజెక్షన్స్ తీసుకోండి, లేదా 10 ఇంజెక్షన్స్ తీసుకోండి, మీకు లైఫ్ టైం ఫుల్ బయట ఉంటారు. ట్రీట్మెంట్ తీసుకున్న కొంతకాలమే మళ్ళీ థెరప్యూటిక్ ఫేజ్కి వస్తారు, ఒరిజినల్ స్కిన్ టోన్కి రారు. డెఫినెట్గా ఎంతవరకు అయితే ఇంప్రూవ్ అయిందో అక్కడి నుంచి మనం ఎంత మెయింటైన్ చేసామన్నది మన పైన ఉంటుంది. సో ఆ పాయింట్కి వస్తుంది. అసలుకే మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ వచ్చేస్తుంది. కానీ డీసెంట్ ఇనఫ్గా ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని నేను సోప్ వాడను, నేను మాయిశ్చరైజర్ వాడను, నేను సన్ స్క్రీన్ వాడను, నేను షాంపూ వాడను, ఇట్లానే ఉంటాను, ఫుడ్డే కావాలి అంటే అవ్వని పనులు అవి. ఎందుకు అవుతాయి? మనం జనరల్గా సెన్సిబుల్గా ఆలోచించాలి కాదా. మామూలుగా ఒక ట్రీట్మెంట్ మనకు తీసుకుంటున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని బేస్ పైన యూజువల్గా 2 ఫేజెస్లో చేస్తాం ట్రీట్మెంట్. థెరప్యూటిక్ ఫేజ్, మెయింటెనెన్స్ ఫేజ్ అంటాం. ఈ థెరప్యూటిక్ ఫేజ్లో మనకి ఎన్నైతే సెషన్స్ పడతాయో అన్ని సెషన్స్ ఇస్తాం. ఆ థెరప్యూటిక్ ఫేజ్ ఎండ్లో తర్వాత ఎన్ని మెయింటెనెన్స్ సెషన్స్ పడతాయని డిసైడ్ చేస్తాం. ఓకే, ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 20-25 రోజులకు ఒకసారి వచ్చారనుకోండి, అప్పుడు దానికి 2-3 మంత్స్కి ఒకసారి స్పేస్ చేసి ఇస్తాం, జస్ట్ మెయింటెనెన్స్ కాబట్టి. కాబట్టి వచ్చిన రిజల్ట్ అన్నది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది డెఫినెట్గా. సో ఆ క్యారీ ఫార్వర్డ్ ఎంత అవుతుంది అన్నది మన మెయింటెనెన్స్ బేస్ పైన ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా టెంపరీ ప్రొసీజర్స్ కాదనట్లేదు. బట్ దెన్ దే హ్యావ్ ద లాంగ్విటీ ఆఫ్ ద ప్రొసీజర్ ఇస్ డిసైడెడ్ డెఫినెట్లీ బై అవర్ లైఫ్ స్టైల్. ఓకే, రైట్. అండ్ ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇది కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది అందరికీ. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% వర్కౌట్ అవుతుందా లేదా, ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, అది నిజమేనా? చాలామంది వీడియోస్ పెడుతూ ఉంటారు, మాకు ఇదిగోండి ఇట్లా హెయిర్ వచ్చింది ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అని. కొంతమంది ఫెయిల్ అయిందని పెడుతూ ఉంటారు. సో దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఉంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ గివెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, అది ఎట్లా ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుంటే బెటర్? సో ఈ హెయిర్ లాస్ అది మనకి బాల్నెస్ అనేది 7 స్టేజెస్లో ఉంటుందండి. సో ఆ రిసిషన్ ఎంత తీవ్రంగా ఉన్న దాని బేసెస్ పైన మనము స్టేజ్ని డిసైడ్ చేస్తాం. ఆఖరి స్టేజెస్ అంటే 7 స్టేజ్లో 6 స్టేజ్లో యూజువల్లీ హెల్ప్లెస్ ఉన్నప్పుడు కనుక ఓన్లీ విగ్గే. 1-2 స్టేజెస్లో యూజువల్గా ఈ పిఆర్పీలు, జిఎఫ్సీలు ఇవి హెల్ప్ చేస్తాయి. ఇక రిసిషన్ అయిపోయింది అనుకుంటే 3rd, 4th ఐడియల్ స్టేజెస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి.
సో ఈ థర్డ్ ఫోర్త్ స్టేజెస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మన ఓన్ బాడీలో నుంచే ఫాలికల్స్ తీసి మనము పేషెంట్స్కి పెడతాం. ఓకే. పెట్టడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ థింగ్, ఇది ఎంత పర్మనెంట్గా ఉంటుంది అన్నది మనకు ఏ రీజన్ తోటి హెయిర్ లాస్ వచ్చిందన్న దానిపైన ఉంటుంది. బికాజ్ ఇట్ ఇస్ ఆండ్రోజెనిక్ అలోపేసియా, హార్మోనల్గా వచ్చింది అనుకోండి, మన బ్లడ్ లైన్లో ఉన్నది అనుకుంటే వచ్చిన రిజల్ట్ ఎంతకాలం సస్టైన్ అవుతుంది అన్నది దానిపైన బేస్ చేసుకొని ఉంటాం. మన తాతలకి, మన తండ్రులకి, మేనమామలకి ఇలా ఆల్రెడీ హెయిర్ బాగా పొయ్యి ఉంది అనుకుంటే డెఫినెట్గా మనకు అది ఇన్హెరిట్ అయింది అనుకుంటే జీన్స్, అప్పటిగా ట్రాన్స్ప్లాంట్ 20-25 ఇయర్స్ కల్లా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వస్తున్నారు. 30 ఇయర్స్ లోపల చాలా మంది వస్తున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇట్స్ వెరీ యంగ్ ఏజ్ వస్తున్నారంటే డెఫినెట్గా మనకు ఒక జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ లాంగ్విటీ అన్నది ఎంత జాగ్రత్తగా మనము వాళ్ళకి ప్రికాషన్స్ ఇచ్చి మెయింటైన్ చేస్తాం అన్న దానిపైన ఉంటుంది. కానీ రిజల్ట్స్ అయితే 100% వస్తాయి ఎవరికైనా, బీట్ ఎనీ పేషెంట్, ఎనీ డిఫిషియన్. ఇప్పుడు హార్మోన్ కాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనుకోండి, లైఫ్ స్టైల్ అనుకోండి, ఎలా ఉన్నా కూడా డెఫినెట్గా రిజల్ట్స్ రావడం అయితే ఖచ్చితం. వచ్చిన రిజల్ట్స్ కనీసం ఒక 15-20 సంవత్సరాలు అయితే ఉంటాయి నీట్గా మెయింటైన్ చేసుకుంటే. ఇంకా అవి ఓవర్లైంగ్ హెల్త్ డిజీజెస్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ అయినాయి అనుకోండి, ఏజింగ్ ఉంటుంది. ఇప్పుడు 25 ఇయర్స్ చేసుకున్నాడు, 40 ఇయర్స్ వచ్చింది, అప్పటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, దానివల్ల ఓవర్లాప్ అవ్వడం వల్ల ఏమైనా కొంచెం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, కానీ పెట్టంగానే తక్కువ పడిపోవడము, 2-3 నెలలకు మళ్ళీ అంత బట్టతలు వచ్చేసేయడం, అట్లా అయితే ఈ ఫీల్డ్ అంత సక్సెస్ఫుల్ అయ్యేది కాదుగా. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందంటారా? ఉంది. అంటే ఏజ్ లిమిట్ అంటే యాజ్ ఫార్ యాజ్ అ పర్సన్ ఇస్ హెల్దీనా 55-60 ఇయర్స్ పేషెంట్స్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోతే కనుక, హెల్దీగా ఉంటే కనుక చేయవచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. యూజువల్గా ఐడియల్ ఏంటంటే ఏమన్నా రెసెషన్ స్టార్ట్ అయ్యింది, 18+ ఉండి రెసెషన్ స్టార్ట్ అయిపోయింది, తీవ్రంగా హెయిర్ లాస్ ఉంటుంది అనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన క్లినిక్లో కూడా, తన్మన్లో కూడా వీ హ్యావ్ ప్రాపర్ మెడికల్ గైడెన్స్, డర్మటాలజిస్టులు, తర్వాత ప్లాస్టిక్ సర్జన్స్, వాళ్ళ పర్యవేక్షణలో ప్రాపర్ ప్రొఫెషనల్ దీంట్లో వి విల్ పర్ఫామ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్. సో యా. ఓకే, రైట్. అండ్ ఇంకా ప్రైస్ కూడా రకరకాల ప్రైజ్లు, ఆఫర్లు వీటిలో కూడా చాలా ఇస్తున్నారు. అంటే మళ్ళీ ఇంకా కొంతమంది ఆ పోలికల్స్ బట్టి ఎన్ని పెట్టాము దాన్ని బట్టి డిసైడ్ చేస్తామని, అది కూడా చాలామంది వేరియేషన్ అనేది కనిపిస్తుంది ఒక్కొక్క క్లినిక్లో ఒక్కోలాగా. అంటే మినిమం మార్కెట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బేసిక్గా ఎంతవరకు ఉంది రేట్? ఒక 50,000 మినిమం అండి బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనుకోండి. 50,000 ఇస్ ఫైన్. ఇంకా లక్షల్లో అంటే ఇంకా అదేం పెద్దగా అంత అవసరం లేదు, అందులో లక్షలు పెట్టి అదే అంటే ప్రాపర్గా ఒక పేరున్న లైక్ హాస్పిటల్ క్లినిక్లో మనం తీసుకున్నామంటే ఈ ఫాలికల్స్ ఎవరు కూర్చొని లెక్క పెట్టరండి. 1, 2, 3, 4,000, 5,000 అని ఎవరు లెక్క పెట్టరు. ఓవరాల్గా ఇన్ని ఫాలికల్స్ పడతాయి అని చెప్పి. ఇంకా అవన్నీ కూడా అన్లిమిటెడ్ అని ఇప్పుడు అనే బిజినెస్ స్ట్రాటజీస్ అండి. కొంతమంది అన్లిమిటెడ్ గ్రాఫ్స్ అని పెడతారు, కొంతమంది 2,500 గ్రాఫ్స్ అని పెడతారు, 3,000 గ్రాఫ్స్ అని పెడతా ఉంటారు. అదేనంటే అంతా కూడా పేషెంట్స్ని కొంచెం అట్రాక్ట్ చేయడానికి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే యాజ్ మచ్ యాజ్ రిక్వైర్డ్ టు ద పేషెంట్, ఇంప్రెస్ చేసేదానికంటే కూడా వాడికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది నేను ఫుల్ఫిల్ చేయాలి. సో నేను ఆ బేసిస్ పైన పెడతాను. సో అందుకని మా క్లినిక్లో వీ డోంట్ హ్యావ్ ఆఫర్స్ అట్లా ఈ ఫుల్ అన్లిమిటెడ్ గ్రాఫ్స్ అను. అంటే జనరల్గా అన్లిమిటెడ్ గ్రాఫ్స్ అంటే యాజ్ మచ్ యాజ్ గ్రాఫ్స్ యాజ్ రిక్వైర్డ్ కదా. కాబట్టి ఇన్ని గ్రాఫ్స్ అయితే ఇంత, ఇన్ని గ్రాఫ్స్ అయితే ఇంత, ఇలాంటివి ఉండవు. ఎన్ని రిక్వైర్మెంట్ ఇప్పుడు వచ్చిందే హెయిర్స్ బాగా చేయించుకోవడానికి. ఇప్పుడు దాంట్లో నేను ఎట్లా డిజైన్ చేస్తాను, 2,000 పెడతాను. ఎన్ని రిక్వైర్మెంట్, ఇప్పుడు కొంతమందికి 2,000 రిక్వైర్మెంట్ ఉంటాయి, కొంతమంది 4,000, 5,000 వరకు రిక్వైర్మెంట్ ఉంటాయి. సో ఎంత రిక్వైర్మెంట్ అన్న బేసిస్ పైన మనం డిసైడ్ చేసుకోవాలి. అంతేకాని ఇక్కడ డబ్బులు తక్కువ ఉన్నాయి, అక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, డెఫినెట్గా డబ్బులు తక్కువ ఉన్న దగ్గర ప్రొసీజర్ కూడా అలానే ఉంటుంది, రిజల్ట్ అలానే ఉంటుంది. అంటే ఏముంది, అక్కడక్కడ డెన్సిటీ తక్కువ ఇచ్చేసి మీ ఫాలికల్స్ ఇంతే ఉన్నాయి, మీకు ఇంతే హెయిర్ బాగుంది అంటే ఇన్నే ఫాలికల్స్ బాగున్నాయి అంటే పేషెంట్స్కి ఏం తెలుస్తుంది, అచ్చా అవునా సార్ అంటాడు. కాబట్టి అట్లా కాదు. సో ఎథికెట్స్ ఇంపార్టెంట్ అండి ప్రాక్టీస్లో. నేను నా ప్రాక్టీస్లో ఐ బిలీవ్ ఇన్ మై ఎథికెట్స్. నేను ఎవర్ ఐ ప్లే విత్ మై పేషెంట్స్. సో ఇంత స్పిరిచువల్ దీంట్లో ఉండి నాకు వద్దు అట్లా అన్యాయంగా తీసుకున్న ఇది వద్దు. అండ్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ దర్ బ్లడ్ కదా, వాట్ ఎవర్ ఐఎమ్ ఎర్నింగ్, వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఆల్సో బ్లడ్. కాబట్టి మంచిగా చేసుకుందాం. 10 రూపాయలు తక్కువ వచ్చినా నమ్మకం ఉంటుంది. నాకు రెఫరల్ క్లయింట్స్ చాలామంది రెఫరల్ క్లయింట్స్. ఒక పేషెంట్కి బాగా చేస్తానే రిజల్ట్ వస్తుంది మా క్లినిక్లో, వాళ్ళని ఒక 10, ఒక్కొక్కరి నుంచి ఒక 5, ఒక్కొక్కరి నుంచి 4, అట్లా రెఫరల్ క్లయింట్స్తో సగం వెళ్ళిపోతుంది. సో అవర్ ఫోకస్ ఇస్ టు, మన ఫోకస్ ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బీ ఆన్ గెయినింగ్ ద ట్రస్ట్ ఆఫ్ ద పేషెంట్ రాదర్ దెన్ ఎర్నింగ్ ద మనీ ఫర్ దట్ డే. ఆ రోజు గడిచిందా, వచ్చేసాయా, 1,00,000 వచ్చేసింది, 2 లక్షలు వచ్చేసాయి, అయిపోయింది,
రాత్ గయా బాత్ గయా. ఓకే. లాంగ్ పెట్టి చూసుకోవాలి కదా. మన మార్కెట్లో సస్టైన్ అవ్వాలి అంటే జెన్యూన్గా ప్రాక్టీస్ చేయాలి, జెన్యూన్గా ప్రాపర్ మెడికల్ పర్యవేక్షణలో ప్రాపర్ డాక్టర్స్ దాంట్లో సర్వేలెన్స్లో డర్మటాలజిస్ట్ అనుకోండి, ప్లాస్టిక్ సర్జన్స్ అనుకోండి, అదర్ సర్జన్స్ అనుకోండి, వాళ్ళ పర్యవేక్షణలో ఎలా చేయాలో లీగల్గా అలా మనం ప్రొసీజర్ చేసి వాళ్ళకి ఎన్ని గ్రాఫ్స్ ఉన్నాయో పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా పేషెంటే వస్తారండి. మనకి ఏ అడ్వర్టైజ్మెంట్లు అవసరం లేదు చెప్పాలంటే. ఎందుకంటే మన బ్రాండ్ ఏదో మార్కెట్లోకి రావాలంటే మన ప్రమోషన్స్ కానీ, అదర్వైజ్ పేషెంట్స్ ఒక్కసారి మనం నమ్మారంటే అసలు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళరు. ఓకే. నేను దానికి ఆదర్శం. అసలు నా పేషెంట్స్ చాలా బంగారం చెప్పాలంటే వస్తారు, అట్లానే వస్తారు. లాంగ్ టైం ఎప్పటి నుంచో వచ్చే పేషెంట్స్ ఉన్నారు. సో ఒకళ్ళు 10 మందిని ఇచ్చిన పేషెంట్స్ ఉన్నారు. అట్లా ఓకే. డిపెండ్స్. రైట్. అంటే ఇప్పుడు మినిమం ఒక 50,000 మార్కెట్ ప్రకారం. 50,000 ఇస్ డీసెంట్ ఇనఫ్. కొంతమంది 2-3 లక్షలు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు ఇది కాదు అది కాదు ఇది అని అంటుంటారు. కానీ 50,000 అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్లిమిటెడ్ గ్రాఫ్స్ అయితే అయిపోతుంది. అంటే ఒక ఆ రేంజ్లో, అంటే ఆ రిక్వైర్మెంట్ బేసిస్ పైన, దాని తర్వాత మనం చేసే పోస్ట్ కేర్ బేస్ పైన 50-60. ఓకే. అంటే మళ్ళీ ఇప్పుడు ఫుల్ బాల్నెస్ ఉందనుకోండి, మొత్తం ఇదంతా వెళ్ళిపోయింది, డెఫినెట్గా మళ్ళీ ప్యాకేజ్ కొంచెం పెరుగుతుంది. ఓకే. సో బేసిక్ మినిమం ఒక 50 పెట్టుకొని కనీసం, అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ అందరు హైఫై వాళ్ళే చేసుకుంటూ ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, నార్మల్ లేబర్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి. కాబట్టి ఇట్ షుడ్ ఆల్సో ఎయిమ్ అట్ కంఫర్టింగ్ దట్ సెక్టర్ ఆఫ్ పీపుల్. సో నా క్లినిక్ నేను అది మెయిన్గా ఫోకస్ చేసుకుంటాను. సో ప్యాకేజెస్ మనం ఇచ్చినప్పుడు అందుకనే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవు. ఎందుకు అంటే వాళ్ళు అఫోర్డబుల్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ వస్తుంటారు, ప్లంబర్స్ వస్తుంటారు నా దగ్గరికి. ఇప్పుడు వాళ్ళకి నేను 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళకు నెల మొత్తానికే వాళ్ళు 40,000-50,000 సంపాదించేవాళ్ళు కదా. కాబట్టి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఉండాలి కదా. ఎంతసేపు మనీ అంటే ఏం పడగలుగుతాం. కాబట్టి అంత కమర్షియల్ కూడా ఉండొద్దు అని నా పాయింట్. ఓకే, పేషెంట్స్ అంత అఫోర్డబుల్ లేరు, ఇస్తాను అంటే పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాను, తగ్గిస్తాను, కొంతమందికి అవుట్ ఆఫ్ గుడ్ విల్ చేస్తాను. సరే ఓకే, దట్స్ ఓకే. అసలే చేయలేరు అనుకుంటే ఏముంది, దట్స్ ఓకే. ఒక పేషెంట్ కాకపోతే ఇంకో పేషెంట్. అట్లా మనము అప్పుడే ఎప్పుడైతే ఆ విధంగా పేషెంట్కి ఆ ప్రేమ, ఆ కంఫర్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు డెఫినెట్గా వస్తారు. ఓకే, ఆ నమ్మకంతో. రైట్. సూపర్ సూపర్. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ చాప్టర్కి వద్దాం. ఇంకా మీ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్లోకి వద్దాం. సో ఇంట్రోలో దిల్ రాజు గారు బామ్మర్ది అని నేను చెప్పలేదు. ఆయన మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత, మీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది? డెఫినెట్గా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్, వెరీ నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బిఫోర్ మీరు సినిమాలు చూడడం, ఇండస్ట్రీ గురించి అండ్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు ఇదంతా ఏమైనా ఉండిందా? అంటే జనరల్గా ఇనీషియల్గా స్టార్టింగ్లో మై ఫాదర్ వాజ్ ఇంటూ ఫిలిం డిస్ట్రిబ్యూషన్. స్టార్టింగ్లో విజయవాడలో చేసేవారు ఆయన. దాని తర్వాత హీ కేమ్ ఇంటూ అదర్ బిజినెసెస్ అండ్ ఆల్. సో అట్లా ఇనీషియల్ ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఈ ఫిలిం ఇండస్ట్రీ టచ్ అన్నది ఉంది. ఓకే. ఇదివరకు మనకు ఒక 10-15 years బ్యాక్ చూసుకుంటే టీవీ షోస్ వచ్చేవి. సో వీ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ దోస్ షోస్ అలాట్. సో అట్లా అంటే ఇప్పుడంటే రావట్లేదు అనుకోండి, ఇప్పుడు అంతా ఈ ట్రెండ్ మారిపోయింది. అప్పట్లో టీవీ షోస్ అంటే ఒక ట్రెండ్ ఉంటుండే, అంటే ఎవ్రీడే, అంటే కొన్ని పిల్లలకైతే గేమ్ షోస్ అని అవి ఇవి పెట్టేవాళ్ళు. నేను చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేశాను. యాహూ అని ప్రభాకర్ గారిది, అట్లా కొన్ని వాటిలో ఉంది. సో ఇట్లా ఉండేసరికి అట్లా ఫస్ట్ నుంచి అంటే మూవీస్ చూడడము, జనరల్గా రిలేషన్మెంట్కి వెళ్తాం కదండి, అప్పుడప్పుడు మూవీస్ వెళ్ళడము ఉంది ఫస్ట్ నుంచి. ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీలో ఎవరైనా? ఉన్నారు. ఎవరు మీ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో? అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ పర్సనల్ నేమ్స్ అనుకో, పర్సనల్గా ఉన్నారు. వీ హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే. సో మీకు ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా ఇండస్ట్రీలో? అంటే యూజువలీ నాకు ఇష్టం అండి, అంటే నాకు డాన్సింగ్, యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్. అంటే ఐ వాజ్ ఇంటూ మోడలింగ్. ఐ వాజ్ మిస్టర్ హైదరాబాద్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా 2021. ఓకే. సో నా మోడలింగ్ అయిన తర్వాత నేను కపుల్ ఆఫ్ బ్రాండ్ షూట్స్ చేసినాను ముంబైలో. చిన్న ఆఫర్స్ అవి వచ్చాయి. ఇట్స్ జస్ట్ లైక్ నా లైన్లో నేను వెళ్ళిపోతున్నాను అంతేగాని, అంటే మేబీ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ఆపర్చునిటీ అనుకోండి, రైట్ టైమ్, రైట్ ఆపర్చునిటీ అట్లా వస్తే మేబీ ఐ విల్ ట్రై యాక్టింగ్ ఆల్సో. దిల్ రాజు గారిని ఎప్పుడైనా
అడగడం కానీ లేదా ఆయన వైపు నుంచి ఏమైనా తన వైపు నుంచి నాకు రావాలన్న interest ఎక్స్పెక్టేషన్స్ లేవు, తనని అడగాలి, తన పైన డిపెండ్ అవ్వాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు నాకు. జనరల్గా ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్, కాబట్టి నేను చేస్తాను, నాకు చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కానీ అదేదో ఆయన అడగాలను, లేకపోతే ఆయన అయితే అడగలేదు ఇప్పటిదాకా, ఆయన నన్ను అడగలేదు, నేను అట్లా వెళ్ళాలన్న థాట్ అట్లా ఏం లేదు. ఓకే ఇట్స్ ఓపెన్ పేజ్, సంథింగ్ ఇస్ కమింగ్ ఇన్ మై వే, డెఫినెట్గా అది కూడా ఇప్పుడు నేను ట్రై చేసినాను నా లైఫ్లో, అది కూడా ట్రై చేస్తాను. ఎలా ఉంటుంది మీ రిలేషన్? ఎలా ఉంటుంది? వెరీ గుడ్ రిలేషన్, వెరీ కార్డియల్, వెరీ సూతింగ్, హ్యాపీ ఉంటాం, నో డిఫరెన్సెస్, నో బ్యారియర్స్. ఓకే ఏదైనా డిస్కస్ చేయడం ఎనీథింగ్ ఇప్పుడు అసలు ఇంకా హీజ్ ఆ ఫ్యామిలీ మెంబర్ కదా, ఇంకా వీఆర్ ఆల్ ఫ్యామిలీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇంకా మాకు ఇంకే రహస్యాలు ఏముంటాయి, ఏమన్నా ఓపెన్గా మాట్లాడుకుంటాం, ఓపెన్గా డిస్కస్ చేసుకుంటాం. ఓకే తేజస్విని గారికి ఇంట్రెస్టా మూవీస్ ఇండస్ట్రీ, యాక్టింగ్ వైపు? నో, షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్, షీఈ్ కంప్లీట్లీ ఇన్ టు బిజినెస్ కదా, ఆంటర్ప్రెనర్షిప్, సో షీఈ్ నాట్ ఇన్ టు దట్. ఓకే కానీ మంచి డాన్సర్స్ ఇద్దరు. అసలు ఎట్లా రీల్ చేద్దామని మీకు థాట్ ఎలా వచ్చింది? అసలు ఆ రీల్ చూసిన తర్వాత దిల్ రాజు గారు అసలు ఏంటి అసలు ఆయన ఏమన్నారు? ఏం అనుకొని చేసిన రీల్ కాదండి అది, అదే ఊరికే చేద్దాము, ట్రెండింగ్ అవుతుంది కదా. నేను ఈ మధ్య బాగా చాలా రోజులు అయిపోయింది, నేను రీల్స్ చేయట్లేదు ఈ మధ్య. ఇదివరకు అంటే డాన్స్ రీల్స్ చేసేటోడిని, కొంచెం బిజీ అయిపోయాను. నేను 23లో యూఎస్ వెళ్ళాను, 23 ఇయర్స్ నుంచి వచ్చిన తర్వాత 24 జనవరి 1కి లాస్ట్ రీల్ నేను చేసింది. తర్వాత ఎక్కువ యాక్టివ్గా చేయట్లేదు, అప్పుడు 4-6 మంత్స్కి ఒకటి అట్లా. సో నాకు చాలా రోజులు అయింది కదా, ఏదో స్టెప్ బాగుంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసినాం, అదేదో రీల్ చేసినాం, అది ఇక్కడ దాకా తీసుకొస్తాను అసలు అనుకోలేదు మేమైతే. దిల్ రాజు గారు తర్వాత మీరు చూపించారా ఆయన చూసారా? ఆయన వాళ్ళు పంపించేశారు వేరే వాళ్ళు, ట్రెండ్ అవుతుంటే నార్మల్ ఫార్వర్డ్ లాగా వచ్చింది. సో అట్లా ఈ సా హి డిడ్ంట్ రియాక్ట్ మచ్, నవ్వు ఊరుకున్నారు అంతే. ఓకే ప్రేమ పెళ్ళి వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్ కదా, ప్రేమ కానీ పెళ్ళి కానీ. when we are with the right person they are very beautiful, when we are with the wrong person వాటికంటే పెద్ద నరకం ఇంకోటి ఉండదు. సో ప్రేమ కానీ పెళ్ళి కానీ రెండు వెరీ మచ్ ఇంపార్టెంట్ మనిషికి. కానీ ఇంకా మీ లైఫ్లో అవేమి టైం రాలేదంటారా? చూస్తున్నారు సంబంధాలు ఏదైనా అంటే ప్రేమ లాంటివి ఏమైనా? ఇంకా అవి నార్మల్ ప్రపోజల్స్ అనుకోండి, అవి అవుతానే ఉంటాయి. వన్ సైడ్ ఏనా? వన్ సైడ్ ఏం కాదు, అంటే కొన్ని ఉండింది, కొన్ని బ్రేకప్. ఓకే బ్రేకప్ కూడా అట్లా, అంటే బ్రేకప్ లాగా కాదు, జనరల్గా కొన్ని వర్కౌట్ అవ్వకుండా, నాట్ ప్రాపర్ బ్రేకప్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా కాదు. జనరల్ ఇప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎవరికి ఉండవండి జనరల్ అట్లా, అంతేగాని సీరియస్ లాగా ఏం కాదు. బట్ యా చూస్తున్నాను, అంటే ఐ పర్సనలీ ప్రిఫర్ లవ్ మ్యారేజెస్. సో నాకు ఇప్పటికైనా ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ రైట్ పర్సన్. చూస్తున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏం పెద్దగా చూడట్లేదండి. నార్మల్ డాక్టర్ కావాలా? యా డాక్టర్ అయితే నాకు ఇంకా అడ్వాంటేజ్ కదా, ఇంకా నాకు ఇంకా ఈజీగా అయిపోద్ది. నా ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఈజీ. ఓకే సో యా నా ఫీల్డ్ అయితే డెఫినెట్గా ఇది ఉంది. బట్ నాకు అట్లా స్పెసిఫిసిటీ ఏం లేదు, ఇంత డబ్బు ఉండాలి, ఇంత ఆస్తులు ఉండాలి, మంచిగా కొంచెం గుడ్ లుకింగ్, నాకు నా పక్కకి నీట్గా బాగా కనబడుతూ ఇన్ అండ్ అవుట్ బాగుండాలి. బయట బాగా కనబడ్డ లోపల క్యారెక్టర్ బాగాలేకపోతే మళ్ళీ కష్టం. సో అందుకని మంచి డీసెంట్ ఇనఫ్ క్యారెక్టర్. ఇప్పుడు వరకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పారు కదా, అంటే చూస్తాం ఇప్పుడు మనం అనుకున్న అమ్మాయినా క్వాలిటీస్ ఉన్నాయా, మనకి మ్యాచ్ అవుతుందా లేదా, ఇదంతా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా మీరు ఎంతమందిని చూసారు, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? దానికి కౌంట్ అనేది క్లారిటీ ఏమొచ్చింది? ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు అనేది ఎలా వచ్చింది క్లారిటీ? నేను క్లారిటీ ఆల్రెడీ చెప్పేశాను, మనకు తగ్గట్టు ఉండి ఇది నాకు ఈ ట్రేట్స్ ఏం లేదు, ఇన్ని కోట్లు ఆస్తి ఉండాలి, ఇంత కట్నం పెట్టాలి, అట్లా ఏం లేదు. మామూలుగా గుడ్ లుకింగ్ అమ్మాయి, మంచిగా అర్థం చేసుకునే అమ్మాయి ఉంటే చాలు, ఆ క్లారిటీ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా అదర్ థింగ్స్ అనుకోండి, ఇదివరకు ఆఫ్ ద వే వెళ్ళినాయి కూడా, మేబీ కొన్ని రిలీజన్ విషయంలో, కొన్ని కాస్ట్ విషయంలో, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో, కొంతమందికి దేవుడి పైన బిలీఫ్ లేకుండా ఉండడం. సో ఇట్లా డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక రీజన్ ఇది అన్నట్టు ఏం లేదు. ఇప్పుడు దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ పర్సన్ ఆ మాటకు వస్తే, కానీ అట్లా అని చెప్పి కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి, దట్స్ లైక్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అసలు అవి మనము కాంప్రమైజ్ అవ్వలేం. కాబట్టి ఇంకా అట్లాంటి కోర్ ఎలిమెంట్స్లో ఐ హ్యాడ్ టు రిజెక్ట్. అదర్వైజ్
ఎప్పుడు అయిపోయేది పెళ్ళి. మమ్మీ డాడీ స్ట్రిక్ట్ ఉంటారా లేదంటే ఏదైనా దే వెరీ సోషలైజింగ్ అండి, వెరీ సోషలైజింగ్. వివర్ నెవర్, అసలు మాకు చిన్నప్పటి నుంచి వివర్ నెవర్ రెస్ట్రిక్ట్. ఇట్లా ఇట్లా ఇదే చేయాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే వెళ్ళాలి, ఇళ్ళతోటే ఉండాలి, అస్సలు లేదు. ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు బాగా వెరీ ఓపెన్ మైండెడ్, ఫ్రీగా వదులుతారు. మేము వాళ్ళ నమ్మకం తగ్గట్టే నెవర్, ఇప్పుడు నేను కానీ మా సిస్టర్ కానీ తమ్ముడు కానీ నెవర్ వివర్ ఇన్ టు రాంగ్ థింగ్స్. ప్రాపర్గా మా లిమిట్స్ ఏవో మేము చూసుకొని దాంట్లోనే ఉన్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో లీనియన్స్ ఇచ్చారని చెప్పి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిస్యూజ్ చేసుకోవడం. యువర్ ఆల్ వెరీ వెల్ రేజ్డ్. ఓకే. యా, మీ ఇంటర్వ్యూస్ దిల్ రాజు గారు చూస్తారా? చూస్తుంటారు ఎందుకు. అవునా? ఓకే. రీసెంట్గా అంటే సిస్టర్ మ్యారేజ్ గురించి ఇవన్నీ మాట్లాడారు కదా, సో ఏమన్నా సజెస్ట్ చేశారా? అలాంటి డిస్కషన్స్ పెట్టద్దు అన్నట్టు అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 5 years అయిపోయింది, మా లైఫ్లో మేము ఉన్నాము. ఇంకెందుకు అలాంటివన్నీ అన్నెసెసరీ కాన్వర్జేషన్స్ కదా. ఇప్పుడు అయిన ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో అయితే ది మ్యాటర్ అయిపోయి, ఇప్పుడు అన్వయ్ పుట్టాడు, అన్వయ్ పెద్దగా అయిపోతున్నాడు, ఈ పాయింట్ ఆఫ్ టైంలో డిస్కషన్స్ ఎందుకు, అన్నెసెసరీ కదా. ఏంటంటే ఊరికే అన్నెసెసరీ కంటెంట్ ఇవ్వడమే మీడియాకి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సో అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్. పర్సనల్గా నీకు ఏది ఉన్నా నీ పర్సనల్ది, నువ్వు క్లినిక్ గురించి, నీ పర్సనల్ దాని గురించి, నీ పర్సనల్ లైఫ్ గురించి, నీ ఇంట్రెస్ట్ గురించి అట్లా ఎక్స్ప్లోర్ చేసుకో. ఇవి ఈ టాపిక్స్ అవాయిడ్ చేయన్న ఇదైతే చెప్పారు. సో అందుకనే ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మై ఇది ఇంటర్వ్యూస్ నేను కూడా ఐ కంప్లీట్లీ ఫిల్టర్డ్ అవుట్. అండ్ ఇనీషియల్గా చెప్పినవి కూడా ఏం ఏదో అడగడము, ఫ్లోలో వెళ్ళిపోవడమే. కానీ దాని తర్వాత దాని ఇంపాక్ట్ తెలిసి ఇంకా అందుకని అదొక్కటే వాళ్ళు హైలైట్ చేసేసుకొని వేస్తున్నారు, ఇంకా వేరేదంతా పక్కకు తోసేసి. సరే దిస్ ఇస్ సంథింగ్ టు బి మానిటర్డ్ అని చెప్పి కట్ చేసేసాను. ఓకే. మీ సిస్టర్ ఏమైనా సజెస్ట్ చేశారా ఇంటర్వ్యూ చేసిన తర్వాత? మాట్లాడు. సేమ్ సజెషన్, అంటే కలిసే మాట్లాడినాం అప్పుడే. ఎందుకు అవన్నీ మనకి ఇప్పుడు అవసరమా, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఎందుకు అన్నట్టు. ఓకే. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళ బాండింగ్, వాళ్ళ అండర్స్టాండింగ్ సో గుడ్. సో వాళ్ళు చూసిన తర్వాత మీరు ఏమైనా ఇన్స్పైర్ అయింది కానీ, మీరు ఏమైనా మనం నేర్చుకోవాలి అనుకున్నది కానీ ఇట్లా? అంతే కదా. ఇప్పుడు చుట్టూతా ఎంతమంది ఎన్న అంటున్నా కూడా మనం ఇద్దరం బాగుంటే దట్ డజంట్ మ్యాటర్. సో అది నేను ఇన్స్పైర్ అయ్యాను. అది కదా, ఇప్పుడు ఒక రిలేషన్లో థర్డ్ పర్సన్ రావద్దు, వచ్చారంటే అది ఇంకా డ్యామేజ్. సో అది దట్ ఈస్ ద మెయిన్ ఇంప్రెసింగ్ థింగ్ వాళ్ళ విషయంలో. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఏది ఉన్నా కూడా దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు ఈచ్ అదర్. ఓకే. యా. యాక్చువల్గా మొన్న ఒక మూవీ సంథింగ్ మనశంకర్ వరప్రసాద్ గారు అనుకుంటా ప్రీమియర్గా వచ్చారు. యా, వెళ్తుంటారు ప్రీమియర్స్కి, వాటికి ప్రివ్యూ షోస్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు అంటే ఫ్యామిలీ టైం, ఆయన ఎంత బిజీ ఉన్నా ఫ్యామిలీ టైం బ్యాలెన్స్ చేస్తారు ఆయన. హీల్ బ్యాలెన్స్ ఇస్ ప్రొఫెషనల్ టైం, ఫ్యామిలీ టైం. ఓకే. మీరు ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీ ఏదైనా ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని బాగా టెన్షన్ పడింది, లేదైనా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసింది కానీ, దేనికైనా టెన్షన్ పడుతూ మీ సిస్టర్ దగ్గర లేదంటే మీ దగ్గర కూర్చుని ఎలా ఉంటుందో రిజల్ట్? గేమ్ చేంజరే కదా, హ్యూజ్ లాస్ తెచ్చిపెట్టింది అది. టూ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, టూ మచ్ ఆఫ్ లాసెస్, రికవరీకి చాలా టైం పడుతుంది కదా, వందల కోట్ల విషయం అది. ఎంత నష్టం? బాగానే, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు, వందల కోట్లలోనే వచ్చింది. ఓకే. సో అది రికవర్ అవ్వాలంటే టైం పడుతుంది. ఇంకా అంతే, ఇప్పుడు కెరీర్ గ్రాఫ్ ఎవరికి ఒకటి అట్లా పీక్ ఉండదు కదా, కొన్ని కింద పడుతూ ఉంటాం. ఎన్ని రోజులు ఆయనకి ఆ టెన్షన్ అనేది క్యారీ అయింది? అంటే అట్లా స్పెసిఫిక్గా దానికోసం టెన్షన్ అన్నది కాదు, డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు అంత డబ్బులు పెట్టినాము, మనకు 10 రూపాయలు పోతేనే, ఒక 100 రూపాయలు అటు ఇటు అవుతానే అయిపోతాం. అన్నప్పుడు కోట్ల విషయం అంటే డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ప్రీ అండ్ పోస్ట్ మూవీస్ ఉంటాయి, ఫర్దర్గా వచ్చే ప్రాజెక్ట్స్ బేస్ అయి ఉంటాయి, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, కమింగ్ టైం ఉంటుంది, అది ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. అదేదో ఒకటేసారి అట్లా వచ్చి వెళ్ళిపోయేది కాదు కదా. ఇట్స్ లైక్ మొత్తం ఒక ఫేజ్, అదంతా ఇట్స్ లైక్ గేమ్ చేంజర్ ఫేజ్. ఇంకా నడుస్తుంది ఆ ఫేజ్, నడుస్తుంటుంది. ఓకే. ఫస్ట్ డే ఎట్లా ఉండింది ఆయన టెన్షన్? సినిమా రిలీజ్ అవుతుంది, అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది? అంటే చాలా పాజిటివ్గా ఉండింది. ఎందుకంటే రామ్ చరణ్ గారు, శంకర్ డైరెక్టర్, అసలు ఇంకా అదిరిపోద్ది, ఓ రేంజ్కి వెళ్ళిపోద్ది ఇంకా అనుకున్న టైంలో ఓకే ఫ్లిప్ అయింది. ఓకే. ఇంకా అసలు ఫస్ట్ అంటే ఆ షో టాక్ బయటకు రావడం కానీ ఏంటి అసలు ఆయన రియాక్షన్ అప్పుడు? స్పీచ్లెస్. ఇంకా తను ఇంకా హీ వాజ్ స్పీచ్లెస్. ఓకే. ఏం అంటే రియాక్ట్ ఏం అవ్వాలి, ఇంకేం అవ్వలేదు కదా.
ఎవరైనా ఎగ్జామ్ పాస్ అవుతామని రాస్తాం కదా ఎవరమైనా. సో ఫెయిల్ రిజల్ట్ వస్తే అది కూడా తీసుకోవాలి కదా, ఇప్పుడు అది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇట్ రియాక్ట్ మచ్ అంతే. ఎప్పుడు ఓకే అట్లా వచ్చింది, దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకుంటాం అన్న దానిపైన థాట్ ప్రాసెస్ వెళ్ళింది అంతే. ఓకే, రైట్. మీరు ఎప్పుడైనా ఏదైనా స్క్రిప్ట్ డిస్కషన్లో కూర్చోవడం కానీ, ఏదైనా సినిమా డెసిషన్ విషయంలో కానీ అట్లీస్ట్ అబ్జర్వ్ చేయడానికైనా? ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. అవునా? నేను అసలు అంత టైం స్పెండ్ నాకే ఉంటుంది. సో ఇంకా స్పెషల్గా అట్లాంటివి చూసుకునే అవసరం లేదు నాకు, అంత టైం లేదు. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? హీరోయిన్ అట్లా ఏం లేరు. జనరలీ అందరు మూవీస్ చూస్తాను అండి. మెయిన్లీ స్టోరీ బాగుంటే ఎవరిదైనా సరే చూస్తాను. అంటే ఎవరైనా మీట్ అవ్వాలి అట్లాంటి పిచ్చిలేం లేదా? అటువంటిది ఏం లేదా? అట్లేం లేదు. అంటే వాళ్ళు గొప్ప అట్లా అని చెప్పి వాళ్ళని ఏదో తీసి పడేయడము అట్లాంటిది కూడా కాదు. వాళ్ళు దేర్ అచీవ్మెంట్ అనుకోండి, వాళ్ళకి ఆ సెలబ్రిటీ హోదా రావడం ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్, ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. డెఫినెట్గా దే ఆర్ వెరీ గ్రేట్ ఫర్ దెమ్ సెల్స్. అట్లా అని కాదు, నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు అదేదో ఓ ఇట్లా పిచ్చి అయిపోవడము, ఎంటబడి ఫోటోలు అడగడము తీసుకోవడం నార్మల్ జనరల్గా. ఎందుకంటే అట్స్ ఓకే అనిపిస్తుంది. సో నార్మల్ మూవీ చూడడము, అరే ఓకే బాగా చేసినారు ఈ మూవీలో, ఇట్లా ఈయన బాగా చేసినాడు, ఆమె బాగా చేసింది, ఇట్లా ఉంది, ఇట్లా ఇది బాగాలేదు, అది బాగుంది, అట్లా ప్రోస్ అండ్ కాన్స్ తీసుకోవడం అంతేగాని పెద్ద ఇదేం లేదు. ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ కూడా ఏం లేదండి? ప్రొడక్షన్ అసలే లేదు ఇంట్రెస్ట్. ఎందుకు? నా తన్మన్ ఉందండి, నా బ్రెడ్ అండ్ బటర్ ఇది చాలు. దీన్ని రేంజ్కి తీసుకెళ్లాలని ఉంది. ఇట్ వాస్ వెరీ రీసెంట్లీ స్టార్టెడ్, సో ఇట్స్ ఇన్ ఇన్ఫాంట్ స్టేజ్. సో దీన్ని ఎక్కడ రాంగ్ స్టెప్ చేయకుండా ప్రాపర్గా ఒక రేంజ్కి తీసుకెళ్లాలనేది నా కళ. సో దాని పైన నా ఫోకస్ అంతా ఉంది. ఓకే. దిల్ రాజు గారు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో పోటీ చేస్తున్నారని కూడా చాలా వార్తలు బయటకు వచ్చినాయి. మీకు తెలిసిన అప్డేట్స్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ హీస్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ఫిల్మ్స్, బట్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంటుండొచ్చు ఫ్యూచర్లో. ఇంట్రెస్ట్ ఉంది, బట్ నాట్ అట్ ద మూమెంట్. ఇప్పుడు ఇనిషియల్గా తనకున్న ఈ ఫిల్మ్స్ ఏదైతే ఉందో, డౌన్ ద లైన్ ఒక 4-5 years అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయి తనకి, ఇవి కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ మూవీకి ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ ఇస్ లైక్ హిజ్ మెయిన్ థింగ్ కాబట్టి మెయిన్ ఫోకస్ దానిపైన ఉంటుంది. మేబీ ఫర్దర్గా వస్తుండొచ్చు. ఓకే, రైట్. సో దిల్ రాజు గారి, తేజస్విని గారి ఫొటోస్ బాగా వైరల్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సో వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా చూస్తుంటారు, సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు. అంటే వాళ్ళు వైరల్ చేయరండి, మీడియా వైరల్ చేస్తారు. సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అవుతుంటే వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు నార్మల్గా ఏదైనా పోస్ట్ పెడితేనే ఇట్లా చేశారు, ఇట్లా వెళ్ళారు అని చూస్తూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తూ ఉంటే వస్తుంటాయి అంతే. అక్కడ చూడడం మట్టుకి కమెంట్ సెక్షన్లోకి వెళ్ళాను యూజువల్గా. కమెంట్ సెక్షన్కి వెళ్ళి అనవసరంగా ఈ మన ఇది వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టుగా వాళ్ళంతా ఏంటంటే ఒక నెగటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్. బట్ అంటే ఇప్పుడంటే ఓకే పాజిటివ్గానే ఉంది, పెద్ద ఇదేం లేదు. ఇంతకు స్టార్టింగ్లో కానీ మ్యారేజ్ స్టార్టింగ్లో అప్పుడు బాగా, ఇప్పుడు కూడా నార్మల్గా నెగిటివ్గానే చాలా మంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా నెగిటివ్గానే పెడతారు. వాళ్ళకి ఏమైందండి అట్లా ఊరిక టైం పాస్ కూడా వేయాలి అట్లా. ఓకే, పన పాట వాళ్ళకి ఉండదు. మనకంటే తెలుసు సోషల్ మీడియా ఎలా ఉంది ఏంటి అనేది. పేరెంట్స్ మరి ఎట్లా తీసుకుంటారు? వాళ్ళకి కొంచెం ఇబ్బంది. వాళ్ళు మాకంటే మెచ్యూర్ అండి. అవునా? మై మదర్ షీఈ్ అన్ అడ్వకేట్, వెరీ డైనమిక్. ఇప్పటికీ సింగిల్ హ్యాండెడ్గా అన్ని విన్నింగ్ కేసెస్, మ్యాక్సిమం విన్నింగ్ కేసెస్ ఆమె అన్నీ. వెరీ డైనమిక్ ఉమెన్ ఆమె జనాలకి కౌన్సిలింగ్ ఇస్తుంది బాధలతో వస్తే. ఆమె ఎందుకు రాంగ్గా తీసుకు. మా డాడీ వెరీ మెచ్యూర్డ్. ఇప్పుడు మేము అందరం ఈ పొజిషన్లో ఉన్నాం ఇట్లా అందరికీ ఆయన ఒక మూల స్తంభం లాగా, ఆయన ఈజ్ అ మెయిన్ పిల్లర్ ఫర్ అవర్ ఫ్యామిలీ. కాబట్టి వాళ్ళు దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ దాని వాళ్ళు. ఇంకా మా డాడీ మొన్నే చెప్తున్నాడు, నెగిటివ్ చూడకండి రా బాబు, అది జబ్బు, పెట్టేటోడికి జబ్బు, అది చూడకండి, మన మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. ఎట్లయినా వాడు పెట్టేటోడు ఎట్లనైనా పెడతాడు వాడు. వాడికి ఏంటంటే వాడికి అదొక రాక్షసానందం పెడితే. ఇప్పుడు జనరల్గా అసలు ఆ ఇంటర్నాలిటీ ఏంటి, జరిగింది ఏంటి అన్నది వాళ్ళకి అవసరం ఉండదు. పెట్టాము అయిపోయింది. ఏదో డబ్బుల కోసం చేసుకున్నారు అది ఇది అంటుంటారు. మీరు ఫైనాన్షియల్గా మీరు వెల్ సెటిల్డ్ కదా. ఇంకోండి అసలు ఏంటంటే నరం నెల నాలుక అంటారు కదా, ఏదన్నా అంటది. డబ్బులా ఖర్చు అవుతాయా? నేను అంటే ఒక మాట అంటే డబ్బులు ఖర్చు అవ్వవు కదా, ఏదంటే అది అంటారు. ఎన్నో చూసాను నేను కూడా స్టార్టింగ్లో చూసి సరే వీళ్ళు ఇంత పెడుతున్నారు అసలు పోనీ వాళ్ళ లైఫ్లో ఎంత బాగున్నాయని వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ ఎప్పుడైనా చేసి చూస్తే ఘోరంగా ఉంటుంది. వాళ్ళకే ఒక దిక్కు దివానా లేకుండా ఉంటారు వాళ్ళు, వాళ్ళ బతుకులు వాళ్ళు.
అలా అనిపిస్తుంది. అసలు ఇట్లాంటి ఈ లో స్టాండర్డ్ పీపుల్ గురించి మనం ఆలోచించి మన బ్రెయిన్లో మన హార్ట్లో వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వడం కూడా వేస్ట్ ఆఫ్ టైమే. చీడ పురుగులు లాంటి వీళ్ళంతా వదిలేసేసారు. అంటే ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు మామూలుగా నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళే కాదు, జనరల్గా కూడా రీల్స్కి నెగిటివ్ కమెంట్స్ పెడుతూ ఉన్నాం. దట్స్ నాట్ అ గుడ్ హ్యాబిట్. ఇప్పుడు రీసెంట్గా మనకు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆయన పాపము డిఫేమ్ అయ్యి ప్రాణాలే కోల్పోయినారు. సో అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్ అనుకోండి, ఇప్పుడు మేము అనుకోండి, మేము పట్టించుకోం, వదిలేసేస్తాం, అసలు చూడనే చూడం. కొంతమంది ఎమోషనల్గా వీక్ ఉంటారు, అలాంటి వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్. అది అది వాళ్ళకి పర్సనల్గా మంచిది కాదు. డెఫినెట్గా వాళ్ళకి ఏదో రకంగా అది మళ్ళీ ఆ కర్మ విల్ హిట్ దెమ్ బ్యాక్. కానీ సిస్టర్ కూడా పట్టించుకోరు. పట్టించుకోమమ్మా, ఎవరం పట్టించుకోము అసలు. అలాంటి ప్రతిదానికి చేసిన ప్రతిదానికి అంతేందుకు మా పూజలు చేసి పెట్టిన వీడియోస్కి కూడా నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇంకా జనాలు ఏంటంటే వాడు ఆ నెగిటివ్, వాడి లైఫే పెద్ద నెగిటివ్, వాడికి లైఫ్ లేకుండా ఉంటాడు, వాడికి ఏం చూసినా నెగిటివ్గానే కనబడుతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఏమని ఇది చేస్తాం, వదిలేసేయాలి. వేస్ట్ ఫెలోస్. అన్వయ్ పుట్టినప్పుడు ఫస్ట్ ఏంటి మూమెంట్ ఏంటి మీ పేరెంట్స్ మీది కానీ ఎలా ఉందా? సూపర్ ఎక్సైటెడ్ అసలు. మా సిస్టర్కి ఒక బాబు పుట్టినాడంటే అసలు అది మాటలలో చెప్పలేని ఆనందం అది అసలు. ఇంకా అది ఐ స్టిల్ రిమెంబర్ దోస్ మూమెంట్స్. అది ఎట్లా అంటే దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబుల్, మాటలో చెప్పలేను. అదే ఆ ఫీల్ నా చేతిలో ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఆ పిక్చర్ కూడా ఉంది. నేనేం తీసుకోలేదు ఫస్ట్, ఉన్నారు మా పిన్ని మా మమ్మీ వాళ్ళందరూ ఉండే. బట్ రైట్ ఆఫ్టర్ ద డెలివరీ నేను చూసాను. రైట్ ఫ్యూ మినిట్స్, నాట్ ఈవెన్ 1 minute కూడా అవ్వలేదు. సో ఇమ్మీడియట్గా అంటే చేసిన గైనకాలజిస్ట్ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఇమ్మీడియట్గా అంటే ఇట్లా వాడు పుట్టాడో లేదో నీట్గా అప్పుడే చూసాము. అసలు అమ్మా వాడు ఇంత చిచ్చరపిడిగా అవుతాడు అనుకోలేదు, బాగా అల్లరి చేస్తాడు ఇప్పుడు, యాక్టివ్. దిల్ రాజు గారి రియాక్షన్ ఏంటి అప్పుడు మీ పేరెంట్స్? దిల్ రాజు గారు ఆయన ఇంకా అసలు వారసుడు కదా ఆయనకి, డెఫినెట్గా ఆయన ఇంకా ఓ రేంజ్లో హ్యాపీనెస్ ఆయనకి. ఓకే, చాలా హ్యాపీ అసలు. మా అందరికి ఒక సెలబ్రేషన్ లాగా, పండగ లాగా వాడు పుట్టినరోజు. ఓకే. సో హన్షిత గారు వీళ్ళందరూ మాట్లాడతారా? ఎందుకు మాట్లాడడం, వీఆర్ ఆల్ ఫ్యామిలీ కదా. ఓకే. సో వి ఆల్ టాక్, ఫంక్షన్స్లో కలుస్తూ ఉంటాం, వాళ్ళ పార్టీస్కి మేము వెళ్తుంటాం, మా ఫంక్షన్స్కి వాళ్ళు వస్తుంటారు. సో దాంట్లో వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యారియర్స్ ఆర్ ఎనీ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో యూజువల్గా ఇట్లా ఏదో ఉంది అన్నట్టు, అలాగే ఏంటంటే కంటెంట్ క్రియేషన్, ఇదంతా కూడా అన్నెసెసరీ కంటెంట్ క్రియేషన్. అది ఏదో ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అన్నట్టు పెడతా ఉంటారు. కానీ వెరీ హెల్తీ రిలేషన్. ఓకే. శిరీష్ గారు అబ్బాయి ఆశిష్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే, ఈజ్ వెరీ గుడ్. ఏదైనా డిస్కషన్ జరుగుద్దా మీకు ఏదైనా స్క్రిప్ట్కి సంబంధించి? మూవీ స్క్రిప్ట్ లాగా ఏం కాదు కదా, జనరల్గా ఫ్రెండ్స్ లాగా అందరం మాట్లాడుకుంటాం. మీరు ఆల్ ఆఫ్ సేమ్ ఏజ్ గ్రూప్ కదా, పార్టీస్లో we party together, we talk to each other. నార్మల్ జనరల్ ఇష్యూస్ అట్లా, అంటే స్క్రిప్ట్ గురించి అట్లే ఉండదు. ఓకే, రైట్. సో అండ్ ఇంకా మీది అంటే హెయిర్ గోల్డ్ కలర్ మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకు? మెయింటైన్ చేయడం కాదు, ఇది నాది న్యాచురల్ హెయిరే. అవునా? ఫుడ్ మధ్యలో బ్లాక్ కలర్ వేసాను. యాక్చువల్గా నేను ఒక సాంగ్ రాశాను, గోల్డ్ కలర్ చేసారేమో నేను. లేదు, ఐ రైట్ సాంగ్స్ అండి, ఇది చాలా మందికి తెలియదు. ఒక సాంగ్ చూసాను నేను. ఐ రైట్ సాంగ్స్, అంటే ఒకటి పాడి రిలీజ్ చేసుకున్నా, దాని తర్వాత అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకో 2-3 సాంగ్స్ అట్లా రాసి పెట్టుకున్నాను, కానీ పెద్దగా వాటికి టైం, ఎందుకంటే ఒక సాంగ్ చేసేసరికి చాలా టైం పోయింది నాకు. నాకేమైపోయిందంటే మళ్ళీ ఈ ప్రొఫెషనల్ లైఫ్ కొంచెం ఇదవుతుండేసరికి టైం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంటే వద్దులే చాలా అన్నట్టు చేయలేదు. బట్ అప్పుడు ఆ టైంలో ఆ షూట్ కోసం అని ఫస్ట్ టైం నేను వేసా కలర్. 2002లో అక్టోబర్లో ఫస్ట్ టైం నేను వేసింది ఆ షూట్ కోసమే వేసా. ఆ సాంగ్ కోసమే వేసా ఫస్ట్ బ్లాక్. దాని తర్వాత మధ్యలో అప్పుడు ఇప్పుడు బ్లాక్ సెట్ అయింది. అంటే అప్పటిదాకా బ్లాండ్లు కదా, కొంతమంది అంటారు బ్లాండ్ బాగుంది నీకు అంటారు, కొంతమంది బ్లాక్లోనే బాగున్నావు నువ్వు అంటారు. సో నాకు పర్సనల్గా 2 లుక్స్ నచ్చుతాయి. డెఫినెట్ బ్లాక్లో ఉండే ఆ చార్మింగ్ అగ్రెసివ్ ఫేర్ ఉంటారు కాబట్టి బ్లాక్లో కొంచెం ఎలివేటెడ్గా కనబడుతుంది నాకు కలర్కి. కాబట్టి అట్లా కొన్నిసార్లు బ్లాక్ ట్రై చేశా, కానీ న్యాచురల్గా ఉండడం అయితే బ్లాండే. ఓకే, రైట్, సూపర్. సో ఎనీవేస్ చాలా విషయాలు మాట్లాడాం అసలు, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్ని చాప్టర్లు అన్నీ మాట్లాడాం. అదే నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ప్రతి టాపిక్ మాట్లాడడానికి మీ దగ్గర స్కోప్ ఉంది. సో అందుకే మీ దగ్గరికి వచ్చి నేను ఈరోజు ఇన్ని విషయాలు డిస్కస్ చేయాలనుకున్నాను. సో చాలా అద్భుతంగా మీరు ఆన్సర్ చేశారు, అన్నిటికీ కూడా చాలా ఓపిక్గా ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు ఈరోజు నాకు కూడా తెలిసినాయి, మా ప్రేక్షకులు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు.
అటు క్లినికల్ గురించి, ఇటు హిందూ ధర్మం గురించి, అండ్ ఇంకా మీ పర్సనల్ లైఫ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో ఆల్ మచ్. ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొఫెషన్లో మీరు బెస్ట్ అవ్వాలి. సో అండ్ ఇంకా మీరు యాక్టింగ్లో కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేబీ సూన్. ఓకే, సో చూడాలనుకుంటున్నాం. షూర్. సో డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.